టర్టిల్స్ అండ్ టార్టాయిస్ ఆర్ సమ్ ఆఫ్ ద మోస్ట్ డైనోసార్స్ చనిపోయినప్పుడు సర్వైవ్ అయిన ఫ్యూ క్యాండిడేట్స్లో క్రోకడైల్స్ అండ్ టర్టిల్స్ ఉన్నాయి. మేబీ నాకు ఆ రోజుల్లో ఆ 4 రోజుల్లో నాకు స్టార్ టార్టాయిస్ కనిపించి ఉంటే మేబీ ఆ ఎగ్జైట్మెంట్ అనేది అక్కడితో అయిపోయేదేమో. ఒక చీమని చూస్తేనే ఎగ్జైట్ అయ్యాను నేను. సో ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ మా ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది. మా ఇంటి వెనకాలే చాలా పెద్ద జామ చెట్టు ఉండేది. ఆ జామ చెట్టు మీద గ్రీన్ వైన్ స్నేక్స్. సో అవి ఎలా ఉన్నాయంటే ఒక 2-3 ఎప్పుడూ ఆ చెట్టు మీద ఉండేవి. నాకు వాళ్ళు సర్వ్ చేయడం కూడా ఆ టర్టిల్ షెల్లో చేశారు. సర్వ్ చేయడం కూడా బికాజ్ ఐ మీన్ టు టర్టిల్ అంటున్నానని ఇగో తిను హిందీలోనే సర్వ్ చేస్తున్నా. హాయ్ బ్రో. హాయ్. సో థ్యాంక్ యూ. నేను వెళ్ళిపోవాలి, వెయిట్ చేశాను. పర్లేదు. మై ప్లేజర్, ఆల్వేస్ మై ప్లేజర్. సో అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి బ్రో? అంటే ఎక్కడ స్టార్ట్ చేశారు? అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? సో నేను కొత్తగూడెం భద్రాద్రి జిల్లా నుంచి పుట్టి పెరిగింది అక్కడే. నాది మదిర్లో పుట్టాను, కొత్తగూడెం భద్రాద్రి జిల్లాలో పెరిగాను. మ్యాక్సిమం నాది పెరిగిందంతా అక్కడే. సో ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడైతే స్టార్ట్ అవుతాయో మన ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి స్టార్ట్ అవుతుంది ఈస్టర్న్ ఘాట్స్. సో అక్కడ 96 వరకు నేను మదిర్లోనే ఉన్నాను. ఆ తర్వాత నేను కొత్తగూడెం వచ్చాను పెద్ద మార్నింగ్కి, అక్కడే పెరిగాను నేను. సో నా ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి హోటల్ మేనేజ్మెంట్ బ్యాక్గ్రౌండ్. పాస్డ్ అవుట్ బ్యాక్ ఇన్ 2011లో పాస్డ్ అవుట్ అయ్యాను. అప్పటి నుంచి 2015 వరకు కూడా యాజ్ అ హోటలియర్గా 5 స్టార్ హోటల్స్లో ప్రొఫెషనల్ షెఫ్గా వర్క్ చేశాను. దాని తర్వాత నేను సైప్రస్ వెళ్ళాల్సి ఉండే, డ్యూ టు సమ్ ఐసిస్ రీజన్స్ వల్ల వీసా పడక వెళ్ళలేకపోయాను. బట్ దెన్ ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ఫినాన్స్ అండ్ మార్కెటింగ్. ఆ గ్యాప్ వచ్చినప్పుడు ఫినాన్స్ అండ్ మార్కెటింగ్లో ఎంబీఏ చేశాను. దెన్ డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్గా 2018 వరకు ఐ వాజ్ వర్కింగ్. అండ్ ఇంకా తర్వాత వైల్డ్ లైఫ్లోకి వచ్చి అంటే వాట్ ఎవర్ డూయింగ్ ఐ బీన్ డూయింగ్ కంటిన్యూస్గా వచ్చేస్తున్నాను. ఓకే, హౌ ద ట్రాన్స్ఫర్మేషన్ హ్యాపెండ్ అంటే ఎలా చెప్తారు అది? యాక్చువల్గా ఫర్ పీపుల్ హూ వాజ్ లుకింగ్ మీ ఓవర్ ద ఇయర్స్గా వాళ్ళకి అది ట్రాన్సిషన్లా అనిపించి ఉండొచ్చు. బికాజ్ ఈ నిన్నటి వరకు ఈజ్ అ 9 to 5 ఎంప్లాయీ అండ్ టుడే ఈజ్ అ కన్జర్వేషనిస్ట్. బట్ అది కాదు, దట్స్ వాట్ పీపుల్ గెట్ టు సీ. బట్ నేను ఏదైతే వైల్డ్ లైఫ్ రెస్క్యూస్ కానీ, హ్యూమనిటేరియన్ కాజెస్ కానీ, యానిమల్ వెల్ఫేర్ కోసం వర్క్ చేయడం అనేది వర్క్ కూడా కాదు, ఐ వాజ్ గుడ్ ఎట్ డూయింగ్ ఇట్. ఇది నిజంగా చెప్పాలంటే ఏదో వర్క్ నేర్చుకొని చేసిందో ఏదో దానికంటే కూడా అది ఐ వాజ్ గుడ్ ఎట్ ఇట్ డూయింగ్. అది నాకు తెలుసు బెటర్గా చేయొచ్చు అని. ఇంకెవరన్నా చేస్తున్నా కానీ అరే ఇది నేను ఇంకా బెటర్గా చేయొచ్చు ఆ ఇన్స్టింక్టివ్తో వెళ్ళిందే తప్ప దిస్ ఇస్ నథింగ్ లైక్ ట్రాన్సిషన్ అదేం లేదు. బట్ చూసే వాళ్ళకి వీడు ఎంప్లాయీ. బట్ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే చేస్తానో ఆ వైల్డ్ లైఫ్ రెస్క్యూస్, ఇవాళ నేను టర్టిల్స్ రెస్క్యూ చేస్తానంటే ఒక 6 year oldగా కూడా ఐ వాజ్ డూయింగ్ టర్టిల్ రెస్క్యూస్. సో చైల్డ్హుడ్ నుంచి ఇది మీకు తెలిసి తెలియక మొదలుపెట్టింది, అదే కంటిన్యూ అవుతుంది. దానికి అదే ఒక రెప్యుటేషన్ బిల్డ్ అయిపోయింది. నాకు తెలియకుండానే నా చుట్టూ టర్టిల్స్ అంటే పలానా వాడు చూస్తాడు అని. నాకేం అందులో గ్రాడ్యుయేషన్లో డిగ్రీస్ లేవు, సైన్స్ బ్యాక్గ్రౌండ్, ఐ డోంట్ బిలాంగ్ టు సైన్స్ బ్యాక్గ్రౌండ్. తెలియకుండా జరిగింది. ఆ ట్రాన్సిషన్ అలా కంటిన్యూ అవుతూనే ఉంది. ఓకే, అప్పుడు అసలు చిన్నప్పుడు అంటున్నారు కాబట్టి సో ఫస్ట్ మీ టర్టిల్ అంటారా టార్టాయిస్ అంటారా? డిఫరెన్స్ చెప్తారు ఒకసారి. యూజువల్గా టర్టిల్స్ అండ్ టార్టాయిసెస్ అనే 2 ఉంటాయి. సో టర్టిల్స్ అనేవి ప్రిడామినెంట్గా వాటర్లో ఉంటాయి. దే బిలాంగ్స్ టు వాటర్ అనమాట. సో టర్టిల్స్లో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయి. ఒకటి మెరైన్ ఉంటుంది, అంటే సాల్ట్ వాటర్లో ఉండేవి చాలా పెద్దగా టర్టిల్స్ ఉంటాయి. అవి కాకుండా ఫ్రెష్ వాటర్ టర్టిల్స్ ఉంటాయి. సో ఫ్రెష్ వాటర్లో ఉండే టర్టిల్స్లో కూడా 2 రకాలు ఉంటాయి అనమాట. సాఫ్ట్ షెల్ ఉంటాయి, హార్డ్ షెల్ ఉంటాయి. 2 సాఫ్ట్ షెల్ టర్టిల్స్, హార్డ్ షెల్ టర్టిల్స్ అంటే ఏంటంటే మనం టార్టాయిస్కి ఉన్నట్టే చాలా హార్డ్ షెల్ ఉంటుంది, గట్టిగా ఉంటుంది. అండ్ సేమ్ హ్యాబిటాట్ అంటే సాఫ్ట్ షెల్ సేమ్ వాటర్ బాడీస్లోనే ఉంటుంది. బట్ దీని షెల్ అనేది చాలా గట్టిగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది. కార్పస్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. బట్ సాఫ్ట్ షెల్ టర్టిల్స్కి వచ్చేసరికి దే ఆర్ వెరీ లెదరీ. అంటే మీరు పట్టుకొని చూస్తూ ఉంటే ఇలా లెదర్లా ఫీల్ అవుతాము. అండ్ కంపారిటివ్లీ హార్డ్ షెల్ టర్టిల్స్ కొంచెం డూమ్లా ఇలా ఉంటుంది యూజువల్గా. బట్ సాఫ్ట్ షెల్ టర్టిల్స్ వచ్చేసి చాలా ఫ్లాట్గా ఉంటుంది. వై దీనికి సాఫ్ట్ షెల్ టర్టిల్స్కి ఎందుకు ఫ్లాట్గా ఉంటుంది అంటే యూజువల్గా ఇవి సబ్మర్జ్ అయిపోయి ఉంటాయి, అంటే మట్టిలో కూరుకొని ఉంటాయి. అండ్ ఆపర్చునిటిస్టిక్ హంటర్స్ అనమాట. ఒకవేళ ప్రే దాని దగ్గరికి వచ్చినప్పుడు హంట్ చేయడం కానీ అలా ఉంటుంది. క్లామఫ్లాష్ అవ్వడానికి హంటింగ్కి చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి వాటర్లో ఉంటుంది. సో 2 ఫ్రెష్ వాటర్ టర్టిల్స్లో హార్డ్ షెల్, సాఫ్ట్ షెల్ ఉంటుంది. ఇది కాక టార్టాయిస్ ఉంటుంది. టార్టాయిస్ అనేది కంప్లీట్గా ల్యాండ్ డ్వెల్లింగ్ యానిమల్ అనమాట. దీని ఫూట్ కూడా మీరు చూస్తే కొంచెం ఎలిఫెంట్ ఫూట్ లాగా ఉంటుంది, ఎందుకంటే ఆ బరువు అనేది తీసుకోవాలి కాబట్టి ప్రిడామినెంట్గా అలానే ఉంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకోవాలంటే నక్షత్రపు తాబేలు అంటాం. ఇండియన్ స్టార్ టార్టాయిస్ వన్ ఆఫ్ ద మోస్ట్ పోచ్డ్ యానిమల్ ఇన్ ఇండియా అని చెప్పాలి, త్రూఅవుట్ ద వరల్డ్ అని చెప్పాలి. ఎందుకంటే దీనికి వైల్డ్ లైఫ్ ట్రేడ్లో కానీ బయట కానీ చాలా డిమాండ్ ఉంది.
నేను కన్జర్వేషనిస్ట్గా టర్టిల్ కన్జర్వేషన్లో నేను వర్క్ చేస్తున్నానని తెలిసి కూడా ఈ రోజుకి నిన్నగాక మొన్న నాకు ఒక కాల్ వస్తుంది. ఎవ్రీ వీక్ నాకు ఒక 2-3 కాల్స్ వస్తాయి సేయింగ్ దట్ బ్రదర్ నాకు ఒక నక్షత్రపు తాబేలు వేస్తారా, మీకు ₹1,00,000 ఇస్తాము, లేకపోతే 25,000 ఇస్తాము, మీరు మాకు తెచ్చిస్తారా, లేకపోతే నా దగ్గర ఆల్రెడీ ఉంది పెంచుకోవడానికి హెల్ప్ చేస్తారా, నేను ఎలా బెటర్గా అప్ కీపింగ్. ఎందుకంత ఇంపార్టెన్స్ ఉందో దానికి? అంటే దానికి ఏమైనా స్టోరీ ఉందా, బ్యాక్ స్టోరీ అని? ఒకటి మన ఇండియాలో ఏంటంటే టర్టిల్స్ అండ్ టార్టాయిస్ ఆర్ అసోసియేటెడ్ విత్ కూర్మ అవతారం అంటే మన ఎవల్యూషన్ స్టార్ట్ అయిందని ఆ ఎవల్యూషనరీగా హిందూ మిథాలజీలో ఒక స్ట్రక్చర్ ఉంది, దానికి బిల్డ్ అయ్యింది. సో కూర్మ అవతారానికి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ సెకండ్ థింగ్, అది చాలా రాంగ్గా ఎలా పోర్ట్రే అయిందంటే, మీరు ఏ యానిమల్లో అయినా భగవంతుడిని వెతుక్కోవచ్చు, అది మీ విజ్ఞత అండ్ మీ బిలీఫ్. కాకపోతే తాబేళ్ళుకి వచ్చేసరికి ఒక రాంగ్ పోర్ట్రే ఏమైందంటే, ఎస్పెషల్లీ నక్షత్రపు తాబేల్లో ఇవి ఉంటే డబ్బులు ఉంటాయి మీ దగ్గర, ఇవి వస్తే స్టార్ ఆ నక్షత్రం అనేది మీ దశ తిరుగుతుంది. మనకి నక్షత్రం అంటాం కదా, మన స్టార్స్ అండ్ ఆస్ట్రాలజీ బిలీవర్స్ ఉంటారు కదా, ఆ నక్షత్రం అనేది దాని పేరులో కూడా ఉంది, ఆ పైన కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కొంతమంది మూఢనమ్మకాలు ఉండేవాళ్ళు పోర్ట్రే చేస్తున్నారు ఏమని అంటే, నక్షత్రపు తాబేళ్ళు ఉంటే మీ జాతకం మారిపోవచ్చు, మీ జాతకాలు ఏదైనా లోపం ఉంటే నక్షత్రపు తాబేళ్ళు మారుస్తాయి అన్న ఒక రాంగ్ బిలీఫ్లో ఏదైతే ఉందో అది చాలా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయింది. అట్లీస్ట్ ఒక 10-15 ఇయర్స్లో విపరీతంగా పెట్టుకోవడం మొదలుపెట్టారు. ఎస్పెషలీ ఫ్రమ్ పాస్ట్ 10 years ఏమైందంటే, ఎవరైనా ఒకళ్ళు ఏదైనా ఇంట్లో కానీ ఏదైనా పెంచుకుంటుంటే వీడియోస్ తీయడము, ఫొటోస్ తీయడం అనేది సోషల్ మీడియాలోకి పెట్టండి. అలా అయిపోయేసరికి ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు వాళ్ళ దగ్గర ఉంటే నా దగ్గర ఉండాలి, వాళ్ళు చేస్తే నేను చెయ్యాలి అన్న సోషల్ మీడియా దాంట్లో వెళ్ళిపోతూ, ఇన్ఫ్లుయెన్స్తో వెళ్ళిపోతూ పీపుల్ అనేది యాక్వైర్ చేసుకోవడం మొదలుపెట్టారు. బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఈ హైదరాబాద్లో ఇప్పుడు మనం మాట్లాడుకునే హైదరాబాద్లో కానీ ఆంధ్రాలో కానీ అంటే, ఒక్క హైదరాబాద్లోనే ఐ పర్సనల్లీ ఎస్టిమేట్ అట్లీస్ట్ 10,000-15,000 ఇండియన్ స్టార్ టార్టాయిస్ అనేవి ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. 10,000-1,000 ఒక 1 crore మన ఇండియన్ హైదరాబాద్ పాపులేషన్ ఉంది అంటే అట్లీస్ట్ 10-15 టార్టాయిసెస్ వాళ్ళ ఇళ్ళల్లో పెంచుకుంటున్నారు. అండ్ సాడ్ థింగ్, వాళ్ళకి తెలియని ప్రాబ్లం ఏంటంటే, దే ఆర్ ఎండేంజర్డ్ స్పీషీస్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ షెడ్యూల్డ్ స్పీషీస్. మీకు తెలీదు, యు ఆర్ కమిటింగ్ ఎ క్రైమ్. వాట్ ఈస్ మీన్ బై షెడ్యూల్ అంటే కొంతమందికి అర్థం కాదని. షెడ్యూల్డ్ యానిమల్స్ ఏంటి అంటే, ఏదన్నా వైల్డ్ యానిమల్కి దానికంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, దానికంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. అవి ఇప్పుడు మనం ఎలా అయితే ఒకళ్ళ డబ్బులు తీసుకోవడం తప్పో, లేకపోతే ఒకళ్ళ ప్రాపర్టీ లాక్కోవడం ఎలా తప్పో, ఈ వైల్డ్ యానిమల్స్ కూడా వాటికంటూ కొన్ని రైట్స్ ఉన్నాయి, చట్టపరంగా అవి ప్రొటెక్ట్ చేయబడి. సో మనం ఏదో వెళ్ళిపోయి అడవిలోకి వెళ్ళిపోయి నేను దాన్ని తింటాను, వేటాడతాను, లేకపోతే నేను ఏదో చేస్తాను, పెంచుకుంటాను అంటే కుదరదు. చట్టపరంగా ఇండియా ప్రపంచం మొత్తంలో చట్టాల కంటే కూడా ఇండియాలో చట్టాలు చాలా బాగున్నాయనే చెప్పుకోవాలి. ఫ్రాంక్లీ స్పీకింగ్, అమెరికాలో ఎవరైనా వేటాడుకోవచ్చు, ఎక్కడన్నా వేటాడుకోవచ్చు, బట్ ఇండియాలో అట్లీస్ట్ చట్టపరంగా అయితే వాటికి రైట్ ఉంది. ఆ యానిమల్స్కి ఒక ఎంత పెద్ద స్టార్ అయినా సరే వాటిని వేటాడితే మనం ఆల్రెడీ చూసాం, మన ఇండియన్ హిస్టరీలోనే చూసాం ఫ్రమ్ పాస్ట్ 20-30 yearsలో పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇలాంటి వాటిలో ఇన్వాల్వ్ అయినప్పుడు కూడా వాళ్ళని కూడా కోర్టు దాకా డ్రాగ్ చేశారు. సో ఆఫ్టర్ ఆల్ మనం ఎంత అన్నట్టు ఉండొచ్చు. సో తెలియక చేసే తప్పిది. చాలామంది ఏమనుకుంటారంటే, నాకేదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పొలిటికల్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నన్ను ఎవరు ఏమన్నారు, బట్ నో బడీ ఈజ్ అబోవ్ లా. మన అందరం చట్ట ప్రకారమే, దాని ప్రకారమే వెళ్ళాలి కాన్స్టిట్యూషనల్గా. సో తెలియక చేసే తప్పులు మ్యాక్సిమం. కొంతమంది ఏంటి అంటే, తెలిసిన తర్వాత కూడా కరెక్ట్ చేసుకోవడం బదులు, నాకు జనరల్గా వచ్చే రిప్లై, నేను ఎప్పుడన్నా వాళ్ళకి కూర్చొని, నేను యూజువల్గా ఏంటంటే కేసెస్ పెట్టడం కానివ్వండి, అది నా మోటివ్ కాదు. నా మోటివ్ ఏంటంటే, కామన్ మ్యాన్గా నీకు తెలుసో తెలియక ఒక తప్పు చేసావు, ఇవాళ తెలుసుకొని సరిదిద్దుకొని నువ్వు బయటకు వచ్చి నువ్వు ఒక నలుగురికి చెప్పి అది తప్పు అని చెప్తే, ఏం లేదు, ఒక మంచిని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళటమే, అది ఒక స్మైల్ని స్ప్రెడ్ చేస్తూ వెళ్ళటమే. సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, అది వాళ్ళు చెప్పింది తప్ప ఒప్ప అనకుండా నేను ఇలానే చేస్తాను. నాకు వస్తుంది యూజువల్గా ఇలాంటి కాన్వర్జేషన్స్ కొన్ని 100 మందితో 1000 మందితో జరిగినాయి. నేను తెలుసో తెలియక మీరు జరుగుతుందండి అది తప్పు అంటే, వాళ్ళ పిల్లలకి బర్త్డేకి గిఫ్ట్ కింద వాళ్ళు స్టార్ టార్టాయిస్లు ఇవ్వడం, తాబేళ్ళు కొనిచ్చి ఇవ్వడం. అండ్ ఎస్పెషల్లీ మన ఇండియాలో ఎగ్జాటిక్ పెట్ ట్రేడ్లో ఇప్పుడు రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్ అంటాం, నింజా టర్టిల్స్. యూజువల్గా క్రేజ్ నింజా టర్టిల్స్ నుంచి స్టార్ట్ అయింది. అది వరల్డ్లో ప్రతి ఒక్కళ్ళు ఆ నింజా టర్టిల్స్ అనేది 90sలో వచ్చిన సినిమా వల్ల ప్రతి ఒక్కళ్ళు టర్టిల్స్కి ఆ పవర్స్ ఉంటాయని చెప్పేసి ఆ రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్ని పెట్టుకోవడం మొదలుపెట్టారు వరల్డ్ వైడ్గా. అది ఎస్పెషల్లీ మన సౌత్ ఈస్ట్ ఏషియాలో అంటే బ్రీడింగ్ కాలనీసే పెట్టేసి, రెడ్ ఇయర్ స్లైడర్స్ కొంచెం ఈజీ అనమాట, బ్రీడింగ్ చేయడం దాన్ని నాకు పెట్టుకోవడం ఈజీ. సో వాళ్ళు బ్రీడ్ చేసి కొన్ని 100,000 తాబేళ్ళు బ్రీడ్ చేస్తూ వాటిని చాలా చీప్గా సౌత్ ఈస్ట్ ఏషియన్ మార్కెట్కి కానీ త్రూఅవుట్ ద వరల్డ్ మార్కెట్కి కానీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఆ స్ప్రెడ్ చేసేటప్పుడు ఏంటంటే అది 200-300కి ఒక టర్టిల్ దొరుకుతుంది.
కొనుక్కునే వాళ్ళకి. సో అది పెద్ద బడ్జెట్ కూడా కాదు. వాళ్ళు ఏం చేస్తారు, చిన్న ఒక బౌల్ ఇచ్చేసి, మన బౌల్ ఇచ్చి ఒక చిన్న ఎక్వేరియం బౌల్ ఇచ్చేసి, మన గోల్డ్ ఫిష్ పెట్టుకుంటాం కదా ట్రెడిషనల్గా మనకి, సో అది ఇచ్చేసి ఒక 300 రూపాయలకి ఒక తాబేలు పిల్లి ఇచ్చేసి పెంచేసుకోండి అంటాడు వాడు. వాడి చేతులు దులిపేసుకుంటున్నాడు. బట్ కొనుక్కునే వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అది మీరు కొన్నప్పుడు జస్ట్ ఒక 5 రూపీస్ కాయిన్ కంటే చిన్నగానే ఉంటుంది మీరు కొన్నప్పుడు. మీకు తెలియని విషయం ఏంటంటే, మీరు ఇంటికి వచ్చిన 1 ఇయర్లో అది దాదాపు ఒక 15 సెంటీమీటర్స్ పైన పెరిగిపోతుంది. మీరు ఇచ్చిన బౌల్ కాదు కదా, మీ ఇంట్లో ఒక 6 ఫీట్ ఎక్వేరియం ఉన్న అది దానికి చిన్నగా అయిపోద్ది. అండ్ అది ఎగ్జాటిక్ స్పీషీస్, అది ఇక్కడిది కాదు. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు ఆల్రెడీ మన హైదరాబాద్లోనే తీసుకుంటే మేము ఆల్రెడీ డాక్యుమెంట్ చేసాం. వైల్డ్ తెలంగాణ తరపు నుంచి వి మేడ్ ఏ కాల్ అండ్ మీకు ఎక్కడైనా రిపోర్టింగ్స్, ఎక్కడైనా మీరు తాబేలు చూస్తే అవి చూస్తే మాకు రిపోర్ట్ చేయండి అంటే, మాకు దాదాపు 2000 దాకా రిపోర్టింగ్స్ వచ్చాయి. అంటే ఇక్కడ మేము చూసాము అని. అవన్నీ కూడా మన న్యాచురల్ పాండ్స్ అండ్ లేక్స్ అండ్ రివర్స్. ఇమాజిన్, అసలే మన రివర్స్ అండ్ లేక్ సిస్టమ్ అంతా డ్రైనేజెస్ వచ్చేసి మురికి కాలువలు అయిపోతున్న ఈ రోజుల్లో, గోదావరి లాంటి పెద్ద పెద్ద రివర్సే, పెనిన్సులాస్ లార్జెస్ట్ రివర్సే మురికి కాలువల్లా మారుతున్న స్టేజ్లో, అసలు అక్కడ హ్యాబిటాటే లేని స్టేజ్లో ఈ ఎగ్జాటిక్ స్పీషీస్తో కాంపిటీట్ అవ్వడం అనేది, ఏదైతే ఈ మన న్యాచురల్ స్పీషీస్ ఇండియన్ ఫ్లాప్ షెల్ కానివ్వండి, సాఫ్ట్ షెల్ టర్టిల్స్ కానివ్వండి, ఇవన్నీ మళ్ళీ వీటితోని కంపేర్ చేయడం అనేది ఇంకా చాలా డిస్టర్బెన్స్ అనమాట. అండ్ ఈ ఎగ్జాటిక్ యూజువల్గా ఎలా ఉంటుందంటే, ఎగ్జాటిక్ స్పీషీస్ అనేవి ప్రతి చోట సర్వైవ్ అవ్వలేవు. బట్ ఈ పర్టికులర్గా నేను చెప్పే ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్, వీటికి బై బర్తే కొన్ని ఎబిలిటీస్ ఉన్నాయి. అవి ఎక్స్ట్రీమ్ కోల్డ్ని టాలరేట్ చేయగలుగుతాయి, ఎక్స్ట్రీమ్ హీట్ని టాలరేట్ చేయగలుగుతాయి. బికాజ్ అవి ఉండే ఫ్లోరిడా ప్రాంతాల్లో దే కెన్ టేక్ దోస్ వర్స్ట్ కండిషన్స్ అనమాట. సో దానికి మన ఇండియా అనేది ఒక ప్యారడైజ్, ట్రాపికల్ అట్మాస్ఫియర్ అనేది దానికి ప్యారడైజ్ అనమాట. సో అవి అలానే ర్యాపిడ్గా పొల్యూషన్, మన ఇది అమీన్పూర్ లేక్ కానివ్వండి, కాప్రా లేక్ కానివ్వండి, దాదాపు ఒక్కొక్క చోట 300 పైన తాబేలను డాక్యుమెంట్ చేశాను. కాప్రా లేక్ కానివ్వండి, అమీన్పూర్ లేక్ కానివ్వండి. అమీన్పూర్ లేక్ అయితే బయోడైవర్సిటీ హాట్స్పాట్ అది. దాంట్లోనే మనకి దాదాపు ఒక 150 తాబేలు జనాలు పెంచుకున్న తర్వాత, ఏదైతే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా తీసుకొచ్చుకొని పెంచుకున్నారని, 1 year 2 years పెంచేసుకొని ఇంకా వాళ్ళకి బోర్ వచ్చేసింది ఆ యానిమల్తో. దే డోంట్ వాంట్ టు కీప్ ఇట్ ఎనీవన్. వీళ్ళ థాట్లో ఏముంటుందంటే, తాబేలు బిలాంగ్స్ టు సమ్ చెరువు సమ్వేర్. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తెలిసి తెలియక తీసుకెళ్ళి ఏదో ఫ్రీడమ్ ఇస్తున్నాను నేను ఆ తాబేలుకి, ఆ కూర్మావతారానికి నేనేదో ఇస్తున్నాను అన్న ఫాల్స్ ఆ అజంప్షన్లో వీళ్ళు తీసుకెళ్ళి ఆ రివర్స్లో వదిలేస్తున్నాను, ఆ లేక్స్లో వదిలేస్తున్నారు, ఆ పాండ్స్లో వదిలేస్తున్నారు. వదిలిన తర్వాత యూజువల్గా వేరే యానిమల్స్ ఏంటంటే ఆ ఎకాలజీకి బిలాంగ్ కానప్పుడు అవి ఈవెన్చువల్గా చనిపోవడమో ఏదో ఒకటి జరుగుతుంది. దానికి హంటింగ్ రాదు, ఫీడ్ ఏం తినాలో తెలియదు దానికి. ఈ ఏదైతే ఈ ఎగ్జాటిక్ స్పీషీస్ లైక్ మనం మాట్లాడుకున్న ఇప్పుడు రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్ ప్రిడామినెంట్గా ఇవేంటి అంటే దే కెన్ సర్వైవ్ ఎనీ వర్స్ట్. అండ్ సర్వైవల్లో కూడా, అండ్ టర్టిల్ అండ్ టార్టాయిసెస్లో కూడా రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్ అనేవి సమ్ ఆఫ్ ద ఇంటెలిజెంట్ స్పీషీస్ అనమాట కంపారిటివ్లీ కూడా. అందుకే ఆ నింజా టర్టిల్లో పర్టికులర్గా ఆ స్పీషీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి, రైటర్ ఆ స్పీషీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి కూడా కారణం, దేవర్ టాలరెంట్ అండ్ అవి చాలా తెలివిగా ఉంటాయి. 6 foot వాల్ కూడా, గోర్లు ఉంటాయి, 6 foot వాల్ని కూడా క్లైమ్ చేసి వెళ్ళగలుగుతాయి. వర్స్ట్ కేస్ సినారియోస్ని కూడా హ్యాండిల్ చేయగలదు. మన ఫిష్ కీపింగ్ హాబీలో బేటాని ఎలా పెట్టుకుంటాం మనం అంటే, ఫైటర్ ఫిష్ అని పెట్టుకుంటాం కదా, చాలా వర్స్ట్ కండిషన్స్లో కూడా టాలరేట్ చేయగలుగుతుంది. సేమ్ అలానే ఇలా పెట్టారనమాట. పెట్టేసరికి ఇంకా ఇదేంటి, ఒకసారి వైల్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇట్ విల్ బీ ద రూలర్ ఆఫ్ ద, ఎక్కడుంటే అక్కడ అదే డామినేటింగ్గా ఉంటుంది. టర్టిల్స్ అండ్ టార్టాయిస్ ఏంటంటే కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్, జస్ట్ లైక్ స్నేక్స్ లాగా, క్రొకడైల్స్ లాగా, అవి కూడా కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్. వాటికి ఏంటంటే ఎలా పెరిగినా ఎక్కడున్నా సరే సర్టన్ టైంలో వాటికి సన్లైట్ అనేది అవసరం అవుతుంది. బాస్కింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ బిహేవియర్ని మనం బాస్కింగ్ అంటాం. వీటిలలో 2-3 రకాల బిహేవియర్స్ ఉంటాయి బాస్కింగ్. ఒకటి, కొన్ని స్పీషీస్ ఎక్కడ రాళ్ళు రప్పలు లేనప్పుడు ఏమవుతుందంటే, ఎక్కడ చెట్లు కానీ ఏది లేనప్పుడు జస్ట్ పైన నీళ్ళల్లో పైకి వచ్చేసి తేలుతా అలా వెళ్తూ ఉంటుంది. అప్పుడు అది కూడా సోలార్ ప్యానల్ లాగా దే విల్ అబ్జర్వ్ ఇనఫ్ సన్లైట్. లేదు అన్నప్పుడు సఫిస్టికేటింగ్గా ఒక నదిలో కానీ ఎక్కడన్నా చెరువులో ఒక రాయి నడి మధ్యలో ఐలాండ్ లాగా ఉంది అన్నప్పుడు ఆ ఐలాండ్ మీద క్లైమ్ చేసి వెళ్ళి అక్కడ కూర్చొని బాస్కింగ్ అవుతుంది. కొన్ని అవర్స్ పాటు చార్జ్ చేసుకొని దెన్ మళ్ళీ హంటింగ్ కానీ వెళ్తుంది. అలా చేయడం వల్ల వాటి మెటబాలిజం అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలా చేయడం వల్ల హెల్త్ కూడా వాటికి చాలా డి విటమిన్ అనేది, విటమిన్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటే వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఈ రెడ్ ఇయర్ స్లైడర్స్, ఎల్లో ఇయర్ స్లైడర్స్ వెళ్ళిపోయి వీటితో ఆ ప్లేసెస్ కాంపిటీట్ అవుతుంది. అదేంటంటే ఒక ప్రైమ్ రియల్ ఎస్టేట్ అనమాట ఆ బాస్కింగ్ అనేది. అది డిసైడ్ చేస్తుంది ఆ టర్టిల్ ఫ్యూచర్, అది బతకాలా లేదా అనేది ఆ బాస్కింగ్ అనేది డిసైడ్. మనకి ఫుడ్ ఎలానో దానికి ఫుడ్తో పాటు అది కూడా అలా అనమాట. ఇంకొక ఇంపార్టెంట్ సోర్స్. ఎప్పుడైతే ఇది ఇలా అవుతుందో
ఈ యానిమల్ అనేది కాంపిటేట్ అవ్వలేక, లేకపోతే ఆ ప్రైమ్ లొకేషన్ ఆల్రెడీ పోవడం వల్ల ఇంకా వీటికి ఇంకా వేరే ఆప్షనే లేకుండా పోయి, లేకపోతే ఆ కాంపిటీట్ చేయలేక మనం అనేవి సఫర్ అవుతున్నాం. అండ్ వాటికి అడిషనల్ అడ్వాంటేజ్ బ్రీడింగ్కి కానివ్వండి, చాలా ఫేవరబుల్ కండిషన్స్ ఉండడం, ఇలాంటి ఎగ్జాటిక్ అంటే మన ట్రాపికల్ రీజన్స్ వాటికి ఇంకా చాలా సపోర్టివ్గా ఉండడం, ర్యాపిడ్గా అవి ఇంక్రీజ్ అయిపోవడం పాపులేషన్స్తోని, మన వాటితో ఫుడ్ అండ్ బాస్కింగ్కి కాంపిటేట్ అవ్వడం, అవి అడ్వాంటేజ్ తీసుకొని అవి పెరిగిపోవడం, మనవి ఇంకా చనిపోవడం, అంతరించిపోవడం అనేది మనది ఇంకా జరుగుతుంది. సో మీకు ఇంత వైడ్ నాలెడ్జ్ ఉంది. సో ఇంత ఎక్స్ప్లెయిన్ చేశారు కాబట్టి, సో అసలు బేసికల్గా మీరు చైల్డ్హుడ్లో ఎప్పుడు ఫస్ట్ టర్టిల్ని చూశారు? అండ్ అక్కడి నుంచి మీ ఇది నేచర్ మీద లవ్ అండ్ మీ ప్రొఫెషన్ ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చారు? అంటే ఆ ఎడ్యుకేషన్ కానీ దీని కానీ, బికాజ్ యువర్ సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కాదు కాబట్టి. సో నాకు వచ్చేసి ఇఫ్ సమ్మన్ కాల్స్ యూజువల్గా జనాలకి ఎలా ఉంటుంది అంటే, నేచర్ అంటే ఒక ఐస్ క్యాప్ మౌంటైన్ అనే ఉంటుంది. చాలామందికి నేచర్ అంటే ఒక బ్లూ లగూన్ ఉంటుంది. దట్స్ హౌ దే ఇమాజిన్. బట్ ఐ పర్సనల్లీ బిలీవ్ నాకు నేచర్ అంటే ఐ యామ్ నేచర్. నేనే నేచర్, నేనే ప్రకృతి. నాలో కొన్ని లక్షల జీవకణాలు ఉన్నాయి. నేనే నేచర్, నేనే ఒక రకంగా నేనే చాలా వాటికి హ్యాబిటేట్ కూడా. సో ఐ పర్సనల్లీ బిలీవ్ నేను ఏ రోజు నేచర్ని నన్ను వేరువేరుగా కాదు, ఐ యామ్ నేచర్ అని. దట్స్ వాట్ ఐ బిలీవ్, దట్స్ హౌ ఐ లీవ్ కూడా. నా లైఫ్ స్టైల్ కూడా అలానే ఉంటుంది. దట్స్ హౌ ఐ లీవ్. సో హౌ డిడ్ ఐ కేమ్ ఇంటూ ఏంటంటే, నేను పెరుగుతూ అంటే చిన్నప్పుడు చాలా చూస్తున్నప్పుడు నాకు హ్యూమన్స్ కంటే కూడా యానిమల్స్ని చూస్తున్నప్పుడు కానీ ఆ ఎగ్జైట్మెంట్ కానీ ఇన్స్టెంట్గా ఆ ఫీలింగ్ ఉండేది. ఒక చీమని చూసినా నాకు ఆ ఎగ్జైట్మెంట్ ఉండేది, ఒక దోమని చూసినా నాకు అదే ఎగ్జైట్మెంట్ ఉండేది, ఒక పురుగుని చూసినా దేన్ని చూసినా ఒకలాంటి ఏదో నా ఒక 10 years తర్వాత ఒక ఫేవరెట్ కజిన్ని కలిసినట్టు, ఒక 5 years తర్వాత ఏదో ఆ తెలియని జిల్ అనేది నాలో ఉండేది అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైం నాకు 3-4 years ఉన్నప్పుడు నేను వెళ్ళి మా ఇంటి ముందు కాలువల్లో కూర్చొని కప్పలు పట్టడం, అదొక సరదా, అదొక హాబీ. అది ఆ యానిమల్ దొరికింది పెద్ద పెద్ద కప్పల్ని తీసుకొచ్చుకోవడము అదొకటి ఉండేది. అండ్ మా ఇంట్లో పర్టికులర్గా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను నేను చిన్నప్పుడు 6 years బిఫోర్. మా అత్తయ్య వాళ్ళు, మా మామయ్య వాళ్ళు అక్కడే ఉన్నాం. సో ఉన్నప్పుడు ఏమైందంటే, అక్కడ మా ఇంట్లో పెద్ద జామ చెట్టు ఉండేది. మా ఇంటి వెనకాలే చాలా పెద్ద జామ చెట్టు ఉన్నది. ఆ జామ చెట్టు మీద పసికిరి పాములు అంటాం మనం, గ్రీన్ వైన్ స్నేక్స్. సో అవి ఎలా ఉన్నాయంటే, ఒక 2-3 ఎప్పుడూ ఆ చెట్టు మీద ఉండేవి. ఓకే. అది సో యూజువల్గా ఏంటంటే, పాము చిన్నపిల్లోడు అంటే అదొక అన్టచబుల్ థింగ్, స్కేరీ థింగ్. కానీ నాకు అలా ఉండేది కాదు. ఆ గ్రీన్ వైన్ స్నేక్ని చూడటం, అది బ్రాంచ్ లాగా అలా ఊగుతా ఒక స్టేబుల్గా ఒక పొజిషన్ తీసుకొని కర్రలాగా ఊగడం అనేది, ఒక చీమని చూస్తేనే ఎగ్జైట్ అయ్యే నేను ఒక గ్రీన్ వైన్ స్నేక్ని ఆ పొజిషన్లో చూడటం, అది ఆ బిహేవియర్ స్టాండ్ తీసుకోవడం, అది నార్మల్ స్నేక్స్ లాగా ఉండదు, అది చాలా షార్ప్గా ఉంటుంది. సో అదంతా చూసి అంత గ్రీన్గా ఉండడం ఒక స్నేక్, అది అంటే 4-year-old కిడ్కి అంత ఉండొచ్చా అంటే, డెఫినెట్గా నా లైఫ్లో అయితే నాకు అనిపించింది అది. సో ఉంది. నేను బిలీవ్ ఆర్ నాట్, అది ఇప్పటికి నాకు అనాలిసిస్ చేసుకుంటుంటే ఐ వాజ్ డూయింగ్ దాట్ అనిపించింది నాకు. 4-5-year-old కిడ్గా నేను జస్ట్ ఆ చెట్టు మీద చూస్తూ ఉంటే నేను అబ్జర్వ్ చేసిన బిహేవియర్స్ నేను చెప్తున్నాను. అసలు ఎందుకు వచ్చేది పర్టికులర్గా నాకు ఇప్పటికి నేను అనాలిసిస్ చేసుకునే నాకు తెలిసింది, ఆ గ్రీన్ వైన్ స్నేక్స్ ఆ చెట్టు మీద ఎప్పుడు ఇయర్ లాంగ్ ఉండేవి కాదు. జామకాయలు కాసి ఫ్రూటింగ్ బాగా పండిపోయి ఉన్నప్పుడు ఆ స్మెల్కి ఫ్రూట్ బ్యాట్స్ అనేవి వచ్చేవి, వాటికి. ఈ గ్రీన్ వైన్ స్నేక్స్ పర్టికులర్గా ఆ టైంలో వాటిని హంట్ చేస్తూ ఉండేవి అక్కడ. సో ఇవి స్ట్రైక్ చేయడం కూడా నేను చూసేవాడిని. నేను బట్ 4-year-old కిడ్, హౌ కెన్ ఐ, బట్ ఫ్యాసినేట్గా చూసేవాడిని నేను. ఈ బ్యాట్ రావడము, అది స్ట్రైక్ చేయడము, అదంతా నేను చూసేవాడిని, ఫ్యాసినేటింగ్ అనిపించేది. బట్ వెళ్ళిపోయేది. అండ్ మా ఇంట్లో ఎప్పుడు ఒక పప్పాస్కాయ చెట్టు ఉండేది. సో ఆ పప్పాస్కాయ తినడం కోసం ఇది కుక్కూస్ వచ్చేవి. సో ఆ కుక్కూస్ని ఏంటంటే కాకులు ఎక్కువగా తరుముతూ ఉంటాయి యూజువల్గా. మన బ్యాండెడ్ కుక్కూస్ని కానివ్వండి, సదరన్ గ్రేటర్ కుక్కల్ని కానీ తరుముతూ ఉంటాయి. సో నాకు అది ఒక రకంగా అనిపించేది, తరమడం ఏంటి అన్నాం. మా అమ్మమ్మ వాళ్ళు కూర్చొని చెప్పేవాళ్ళు, అది తన గూట్లో పెట్టదు గుడ్లు. నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది ఏ పర్సన్ కన్నా ఇండివిజువల్గా అంటే, రైట్ టైంలో రైట్ మెసేజ్ అనేది వెళ్తాం. సో మా అమ్మమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు, అది గూడు కట్టదు, కాకి వాటి గూట్లలోనే అది గుడ్లు పెడుతుంది. సో ఇవి పిల్లలు పెరిగిన తర్వాత ఇంకా దాన్ని మేపడం ఇష్టం లేక అలా తరుగుతా వెళ్తాయి అని. అదొకటి జంగల్ వ్యాబ్లెస్ ఉంటాయి కదా, ఒక గుంపుగా వెళ్తాయి ఎప్పుడు, 7 sisters ఎప్పుడు ఒక గుంపుగా వెళ్తాయి. నాకు చదువు ఎప్పుడు సెకండ్, థర్డ్, ఫోర్త్కి వస్తుంది. సో ఇది నా ప్యాషన్. సో నేను ఎప్పుడన్నా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా వెనక ఫ్లవర్ గార్డెన్లో నేను కూర్చున్నప్పుడు ఈ వ్యాబ్లెస్ వచ్చి వెళ్ళడము, అండ్ అన్ని పక్షుల్లాగా పైన ఎగరకుండా ఇవి ప్రిఫరబుల్లీ గ్రౌండ్గా ఉండడం,
సో గోరింకలు కూడా ప్రిఫరబుల్లీ గ్రౌండ్ మీద వచ్చి తిని పైన మన కరెంట్ పోల్ మీద నెస్ట్ చేయడము. సో ప్రతిదీ కూడా ఒక బిహేవియర్ అనేది బిహేవియరల్ అబ్జర్వేషన్, జస్ట్ యానిమల్ని చూసి ఫ్యాసినేట్ అవ్వడం కాదు, వాటి బిహేవియర్స్ కూడా అబ్జర్వ్ చేసుకోవడం ఇన్బిల్ట్ ఫ్యూచర్ అయిపోయింది నాకు. అది ఏం చేస్తుంది, ఎందుకు చేస్తుంది, సో అది జస్ట్ అలా తిరగట్లేదు. ఒక గోరింక వచ్చి తిరుగుతుంది అంటే జస్ట్ తిరగట్లా, పురుగులు తింటుంది, అది పురుగులు ఎతుకుతుంది. అది వెళ్ళగానే నేను వెళ్ళి అక్కడ ఎతికే ఉన్నా, అది ఏం ఎతుకుతుందా అని. ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా ఎతుకుతుంది, అది ఏం ఎతుకుతుందా అని. కోడిలాగా చెరగట్లేదు, బట్ జస్ట్ వెతుక్కొని మరీ వెళ్తుంది పర్టికులర్గా. సో ఆ బిహేవియర్స్ 4-5 రకాల పక్షులకి తెలియకుండానే ఐ వాజ్ అనాలిసిసింగ్ సంథింగ్ అండ్ డూయింగ్ ఇట్. సో దెన్ నేను మళ్ళీ కొత్తగూడెం షిఫ్ట్ అయ్యాను. అక్కడ దాకా నాకు నేను పట్టుకున్న ఫస్ట్ స్నేక్ కూడా గ్రీన్ వైన్ స్నేకే తెలియకుండా. మీకు యూజువల్గా మీరు ఆడారో లేదో తెలీదు, నా చిన్నప్పుడు ఏంటంటే ఈ కొబ్బరి మట్టలు ఉంటాయి కదా, కొబ్బరి మట్టల్ని ఆకుని తీసి ఇలా అంటాం అనమాట, సగంగా చీరుస్తాం, రాకెట్ లాగా అది పైకి వెళ్తుంది. సో ఇట్స్ అ ఫ్యాసినేటింగ్ థింగ్ అనమాట. మా 90s కిడ్స్ కదా, సో వీఆర్ ఆల్ ఇన్ టు దాట్. సో మనకున్న అదే ప్లే స్టేషన్, అదే అన్నీ కూడా మన ఇంటి అమ్మమ్మ వాళ్ళ ఇల్లే మనకు ప్లే స్టేషన్, అదే అన్నీ, అవే బ్యూటిఫుల్ మెమరీస్. సో మేము ఇలా ఎగరేస్తూ ఉండేవాళ్ళం. మా ఫ్రెండ్స్ అందరం ఏదో అక్కడ కాలనీలో ఉన్న వాళ్ళు అందరం అలా ఎగరేస్తున్నాం. నేను ఒకదాన్ని పట్టుకొని ఇలా అంటున్నా, చూస్తే ఇది ఇది అది కాదు అసలు, ఇది గ్రీన్ వైన్ స్నేక్, ఇది ఆ మట్ట మీద ఉంది అక్కడ, నేను జస్ట్ అది అందరూ తీస్తున్నారు, నేను తీసి ఇలా అంటున్నాను, చూస్తే ఇది గ్రీన్ వైన్. సో యూజువల్గా పడేస్తాం కదా, పిల్లలను భయపడి పడేస్తాం కదా, ఇంక నేనేం చేయట్లేదు, దాన్ని అట్లా పట్టుకొని చూస్తున్నా, ఇది ఇది ఎలా వచ్చింది నా చేతిలోకి, ఎందుకు వచ్చింది ఇది, అసలు ఇది ఏంటిది ఇలా ఉంది అండి దాన్ని. సో నాకు అప్పటికే అసోసియేషన్ ఉంది దాంతో, అది పైన చూడటం సడన్గా చేతిలోకి వచ్చేసింది. యూజువల్గా పడేసి ఉరకడం, నా చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా వెళ్ళిపోయారు, ఇక ఆ చుట్టుపక్కల ఎవరు లేరు, పిల్లలు ఎవరు లేరు, నేను మాత్రం అలానే చూస్తా కూర్చుని పని. అది కూడా కరవడం కానీ అరవడం కానీ ఏం లేదు, జస్ట్ అలా స్టాగ్నెంట్గా ఒక కొమ్మలాగా తిరగడం. ఒక ఇమాజిన్ ఒక 5 to 6 year old చేతిలో స్నేక్ ఉండడం, దాన్ని పట్టుకొని అలానే ఉండి చూస్తూనే ఉండిపోయాను. నేను ఇలా పెట్టుకొని చూస్తూనే ఉండిపోతున్నాను, అంటే ఐ గెట్ లాస్ట్ ఇన్ టైం దాన్ని చూస్తాను. ఇంకా వెనకాల నుంచి అరుపులు, పెద్దవాళ్ళందరూ ఏంటి పావును పట్టుకొని తిరుగుతున్నావు ఏంట్రా, పావును కూడా కరిస్తే రేపు ఏంటి సంగతి అది. ఇంకా తెలియకుండానే వీళ్ళందరూ అరవడం, వదిలేయడం వల్ల. సో తెలియకుండానే ఫస్ట్ స్నేక్ దట్ ఐ టుక్ ఇన్ టు మై హ్యాండ్స్ ఇస్ గ్రీన్ వైన్ స్నేక్. అదొక బ్యూటిఫుల్ మెమరీ ఈ రోజు దాకా నాలో ఉండిపోయింది. సో తర్వాత నేను కొత్తగూడెం వచ్చాను, 1996లో నేను కొత్తగూడెం వచ్చాను. సో కొత్తగూడెం వచ్చిన తర్వాత నేను మా పెద్దమ్మ ఇంట్లో పెరిగాను, మా అమ్మ వాళ్ళ ఇంట్లో, అమ్మ అని అంటాను. సో అక్కడే పెరిగాను, కానీ కొత్తగూడెంలోనే. సో అక్కడ మా నాన్న బయలాజికల్ పేరెంట్స్ది కొంచెం దూరంగా ఉంటుంది, ఒక 2-3-4 kilometers ఉంటుంది. సో బయలాజికల్ ఫాదర్ వాళ్ళది ఏంటంటే అక్కడంతా వ్యవసాయ కుటుంబం ఇదంతా. మాది నేను పెరిగినంతా ఎంప్లాయీస్ అట్మాస్ఫియర్లో. సో నేను వెళ్ళడం ఏంటంటే ఒక పల్లెటూరుకి వెళ్ళి వస్తున్న ఆ షిఫ్ట్ అనేది ఉండేది నాకు. సో నాకు అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక తాబేలు, ఒక సాఫ్ట్ షెల్ టర్టిల్, ఇండియన్ ఫ్లాప్ షెల్ టర్టిల్. సో ఎవరికో దొరికితే ఎక్కడో తీసుకొచ్చి ఒక టబ్లోనే ఎక్కడో పెట్టారు. నేను దాన్ని చూడటంతో ఐ గాట్ లాస్ట్ అనమాట. ఒక 5 year oldకి నేను గ్రీన్ వైన్ స్నేక్ చేతిలోకి తీసుకున్నామండి. నా ముందు ఒక టర్టిల్ పెట్టడం అనేది అది ఏదో ఒక జురాసిక్ పార్క్లో డైనోసార్ని చూసినట్టే ఉంది నాకు. సో అది అంత ఫ్యాసినేటింగ్గా ఉంది ఆ టర్టిల్ అనేది. నాకు అసలు ముట్టుకుంటే ముంచుకోవడం, తల లోపలికి వెళ్ళడం, పాములు అది చూడలేదు నేను, దీంట్లో చూశాను నేను. సో ఇదేంటిది లోపలికి వెళ్ళిపోతుంది, ముట్టుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది, అమ్మ అసలు ఇలాంటిది కూడా ఒకటి ఉంటుందా అంటే 6 year old ఐ వాజ్ అ వెరీ ఫస్ట్ టర్టిల్ ఇంట్రాక్షన్. సో దాన్ని తీసుకున్నాను. నేనేమన్నానంటే నాకు ఇది ఇక్కడ కాదు, ఇది ఎక్కడ ఉంటుందో నేను అక్కడికి వెళ్ళి చూడాలి అన్నాను. అంటే మా పని వాళ్ళు అక్కడ కూలి వాళ్ళు ఏమన్నారంటే ఇది నీళ్ళల్లో ఉంటుంది, దీన్ని మనం కావాలనుకున్నప్పుడు కాదు, అది ఎప్పుడన్నా బయటకు వస్తే మనం పట్టుకోవడం తప్ప దాన్ని వెళ్ళి పట్టుకోలేము మనం. కానీ ఇంకొకటి ఉంటుంది, అది మట్టిలో ఉంటుంది, అడవిలో దొరుకుతుంది, మేము తీసుకెళ్తాం నిన్ననే. బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అండి, 6.5 years old ఒక కిడ్గా. నేను 3 రోజులు ఏడ్చాను వాళ్ళతో పాటు వెళ్తానని. వాళ్ళు ఏంటంటే గీదలు దొరుకుని అడవికి వెళ్తారు, అడవి అన్ ద సెన్స్ ఆ చుట్టుపక్కల అక్కడికి వెళ్తారు. అడవిదే మాకు పెనుబల్లి అడవి ఉంటుంది, కొత్తగూడెంలో అడవులు ఉంటాయి, అక్కడికి గీదలు మేపుకోవడానికి గ్రేజింగ్ కోసం, క్యాటిల్ గ్రేజింగ్ కోసం వెళ్తారు. సో నేను వాళ్ళతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు నన్ను మార్నింగ్ 9 o'clockకి గీదలతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు, ఈవినింగ్ 5 to 6 వరకు గీదలతోనే తిరగాలి. వాళ్ళు గీదలతో పాటు ప్రిడామినెంట్గా టాటాయిస్ వెతకడం అనేది. టర్టిల్లో టాటాయిస్ కూడా తేడా తెలియదు, తాబేలు చూపిస్తున్నారు, తాబేలు మన తెలుగులో తాబేలే అంటారు రెండింటిని కూడా. సో వెళ్ళాం, బిలీవ్ ఇట్ ఆర్ నాట్ అంటే 4 days వెళ్ళాను నేను వాళ్ళతో పాటు. రోజు ఎవ్రీడే నా డ్యూటీ, సమ్మర్ హాలిడేస్, పొద్దున్నే వెళ్ళడం సాయంత్రం రావడం, అదొక అబ్సెషన్ అయిపోయింది, చూడలేదు నేను. సో మేము వెళ్తున్నప్పుడు అండ్ చూడండి ఒక హౌ కమ్ ఎనీ ఇండివిజువల్ బిహేవియర్స్ కానీ అవన్నీ ఎలా ఎమ్రిల్డ్ అయిపోతాయి ఒక పర్సన్ అంటే, నేను వెళ్ళినప్పుడు మా పని వాళ్ళు ఎవరైతే ఉన్నారో
మేము చాలా చోట్ల తిరిగాము. అంటే వాళ్ళు నాకు చూపిస్తున్నారు, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది. వాళ్ళ నాలెడ్జ్ చాలా నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. అదంతా వాళ్ళు నాకు చెప్తున్నారు. చెప్తున్నప్పుడు నేను చూస్తే ఒక పడిల్ వచ్చింది. అంటే ఒక వాటర్ స్టాగ్ అయిపోయిన వాటర్ ఉంది. అక్కడికి టార్టాయిస్ వచ్చింది, నీళ్లు తాగింది, వెళ్ళింది. సో దాని ఫుడ్స్ కనిపించినాయి, అది వాక్ చేసింది. వాళ్ళు నాకు కూర్చోబెట్టి చెప్పారనమాట, ఇదిగో చూసావా, నీకు తాబేలు చూపించలేదు, బట్ ఇదిగో నీళ్ళు తాగింది, అలా వెళ్ళింది అని నాకు ఫుడ్స్ కనిపించినాయి. సో 4 days అయిపోయింది, ఫుడ్స్ స్టెప్స్ వరకు కనిపించినాయి. ఇక మేము ఇంటికి వచ్చాం, ఇంకా అయిపోయింది అక్కడితో. ఇక రోజు వెళ్ళేది కాదు, పేరెంట్స్ కూడా ఒప్పుకోరు నువ్వు రోజు వెళ్తున్నావు అంటే. అప్పటికే నల్లబడిపోయావు, అంత అలసిపోయావు, వద్దు అన్నాను. సో ఫైన్, ఐ మీన్ నాకు అనిపించింది, లైక్ చూశాను. మేబీ నాకు ఆ రోజుల్లో, ఆ 4 రోజుల్లో నాకు స్టార్ టార్టాయిస్ కనిపించి ఉంటే మేబీ ఆ ఎగ్జైట్మెంట్ అనేది అక్కడితో అయిపోయేదేమో. బట్ నాకు యానిమల్తో ఇంట్రాక్షన్ అవ్వాలి ఆ రోజు, ఆ టైంలో అవ్వలేదు. నేను ఆ తర్వాత కూడా చాలా నాళ్ళ వరకు స్టార్ టార్టాయిస్ చూడలేదు. కొన్ని సంవత్సరాలు, అట్లీస్ట్ 3 to 4 years వరకు నాకు టార్టాయిస్తో ఇంట్రాక్షన్ అనేది జరగలేదు. టర్టిల్స్తో మాత్రం చాలా అయ్యాయి. సో ఇంకా నేను ఆ డిసప్పాయింట్మెంట్లో ఉండి వచ్చాను. బట్ నాకు అది మాత్రం అట్లీస్ట్ ఆ ఫుడ్స్ పగ్మాన్స్ చూడటం కూడా నేను చాలా ప్రివిలేజ్గా ఫీల్ అయ్యాను. నాకు దొరికింది, ఏదో ఒకటి దొరికింది, చూశాను నేను. అది ఎలా నీళ్ళు తాగేనింది, నాకు చూపించారు వాళ్ళు అనేది, ఆ ఎగ్జైట్మెంట్ క్యారీ అవుతుంది. అయిపోయింది. దెన్ నెక్స్ట్ ఫ్లడ్ సీజన్కి నేను పొలానికి ఎవ్రీ వీకెండ్ కానీ నాకు ఎప్పుడు ఖాళీ ఉన్నప్పుడు నాన్న పొలాన్ని తీసుకెళ్తే నేను పొలం గట్ల మీద కూర్చునే వాళ్ళని దుక్కి దున్నుతూ ఉంటారు యూజువల్గా. సో ట్రాక్టర్లతోనే వాళ్ళు దుక్కి దున్నేటప్పుడు ఏంటంటే మనకి వాగులు ఉంటాయి. యూజువల్గా తెలంగాణలో మొత్తం వాగులతోనే ఉంటుంది, పెద్ద పెద్ద వాగులు మనకి, గోదావరికి ట్రిబ్యూటరీస్. సో ఈ తాబేళ్ళు ఏంటంటే సమ్మర్ సీజన్లో ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, కింద మొత్తం బెడ్ ఎండిపోయినప్పుడు పైకి క్లైమ్ చేసుకుంటూ వస్తూ వరి పొలాల్లో దాక్కుంటాయి అనమాట. నవంబర్ డిసెంబర్లోనే వాటర్ రిసీడ్ అయినప్పుడు పైకి వెళ్ళి అక్కడే ఉంటాయి, పొలాల్లో ఉంటాయి. ఎందుకంటే వరి చేలో నవంబర్లో వాటర్ ఉంటుంది కాబట్టి అవి దాక్కొని అందులోనే ఉంటాయి, సమ్మర్ అంతా ఉంటుంది. దెన్ జూన్ వచ్చేసరికి ఆ దుక్కి దున్నుతూ ఉంటారు. అప్పుడు అవి బయటకు వెళ్ళిపోతాయి, కొన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. మ్యాక్సిమం ఏంటంటే ఈ దుక్కి దున్నేటప్పుడు ఆ పొలాల్లో ట్రాక్టర్లో ఆ పొలం చేసేటప్పుడు అందులో వీల్స్ కింద పడి చచ్చిపోతూ ఉంటాయి. చచ్చిపోయేటప్పుడు నేను ఏదైనా చిన్న ఇంజురీస్ అయినా, కొంచెం పెద్ద ఇంజురీస్ అయినవి అంటే ఇంకా నేను సేవ్ చేయలేను, నాకు అది చేయలేను అనుకున్నవన్నీ మీకు సేవ్ చేయగలిగినవన్నీ బాగున్నాయి అంటే ఇంటాక్ట్గా ఉన్న యానిమల్ మొత్తం నాకు. సో అలా నేను డివైడ్ చేసేసి వాళ్ళ దట్ ఈస్ ద డీల్ విత్ దోస్ పీపుల్ అన్నమాట. చేస్తే వాళ్ళేమో బాగున్నాయని నాకు తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు. అండ్ ఇక్కడ తీసుకొచ్చి ఇస్తే మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ టు టేక్ దెమ్ హోమ్ అండ్ కీప్ దెమ్ పెట్స్. నా చిన్నప్పుడే అండర్స్టాండింగ్ ప్రకారము వాట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇస్ నో యానిమల్ బిలాంగ్స్ టు ఇండియన్ హోమ్స్. మన హోమ్స్కి సంబంధించింది కాదు ఏ యానిమల్ అని. ఏ యానిమల్ అయినా కానీ దే బిలాంగ్స్ టు వైల్డ్. మన ఇల్లు ఎలానో వాటికి వాళ్ళ ఇల్లు ఎలానో, ఏది ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి, అన్ని చోట్ల ఉండాల్సిన అవసరం లేదు అనేది నా బిలీఫ్. సో తాబేలు నా చేతికి రాగానే నేను తీసుకెళ్ళి పక్కనే, వాగు చాలా పక్కనే ఉంటుంది, నేను తీసుకెళ్ళి అందులో వదిలేసాను, హ్యాపీ. అండ్ దెన్ వీళ్ళు పట్టుకున్నారు. నెక్స్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి వీళ్ళు తీసుకెళ్ళే తాబేలు ఏం చేస్తున్నారు, నాలాగే వదులుతున్నాడా, వాడి ఇంట్లో పెంచుకున్నాడో నాకు తెలియదు, వాడు చేస్తున్నాడు. సో నేను అడిగాను వాళ్ళని, ఏంటి బ్రో మీరు తీసుకెళ్ళిన తాబేలు మీరు ఏం చేస్తున్నారు అని అంటే, మేము తింటాం వాటిని. తింటారా? తాబేలు తింటారా? చికెన్ మటన్ కాకుండా తాబేలు కూడా తింటారా? మెనూలో ఉందా అంటే ఉంది, మేము తింటాం. సరే నేను వస్తా పదా. వాళ్ళతో పాటు ఇంటికి వెళ్ళిపోయాను. వాళ్ళు తాబేళ్ళు వండి పెట్టేవాళ్ళు. 1-2 సార్లు జరిగింది తాబేళ్ళు వండటం. వాళ్ళు ఎలా డిహేట్ చేస్తారు ఎలా అంటే, ఐఎమ్ లక్కీ ఇనఫ్ వాళ్ళు ఏదో తప్పు చేస్తున్నారన్న ప్రాస్పెక్టివ్తో నేను ఎప్పుడు చూడలేదు. నాకు జస్ట్ ఎగ్జైట్మెంట్. ఇది నా వర్షన్ ఆఫ్ ద స్టోరీ, అది మీ వర్షన్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, ఐఎమ్ వెల్ అండ్ గుడ్. చిన్నప్పటి నుంచి కూడా ఆ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్తోనే ఉండేవాడిని. ఎవరి తత్వాలు వాళ్ళవి, ఎవరి థింగ్స్ వాళ్ళవి. సో చూశాను, వాళ్ళు నా ముందే వండారు, దాన్ని ఎలా ఉండాలో అలా వండారు, ఎలా చేయాలో అలా చేశారు. దాన్ని మొత్తం ఉడకబెట్టేసి, నీళ్ళలో ఉడకబెట్టేసి ఆ షెల్ అనేది వేరు చేసి లోపల అంతా స్కూప్ చేసేసి అదంతా పడేసి ఆ ఫ్లెష్ని కొట్టేసి వాళ్ళు చేశారు. నాకు వాళ్ళు సర్వ్ చేయడం కూడా ఆ టర్టిల్ షెల్లో చేశారు. సర్వ్ చేయడం కూడా బికాజ్ ఐ మీన్ టు టర్టిల్ అంటున్నానని, ఇంకో తిను హిందీలోనే సర్వ్ చేస్తాను, అది బాగా నీసు వాసన, ఐ కుడెంట్ టేక్ ఇట్ అవుట్. ఎందుకంటే వాళ్ళు మసాలాలు ఏమీ లేదు, జస్ట్ ఎలా వాళ్ళకు వచ్చినట్టు వాళ్ళు వండి పెట్టారు. బట్ తిన్నాను. బట్ ఓకే ఫైన్, అది కూడా చూసేసాను నేను. ఆ టైంలో అంత చిన్న వయసులోనే తెలియక అది కూడా చూసేసాను. బట్ ఇంకా వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ అవుతూనే ఉంది, ఇయర్ ఆఫ్టర్ ఇయర్. సో ఇక్కడ మరి అంటే అంత ఇది ఉన్నప్పుడు, సో అంటే ఆ చిన్నప్పటి నుంచి అది ఉన్నప్పుడు, అంటే చాలామందికి ఏదంటే లేటర్ ఇయర్స్ జరుగుతుంది, అంటే ఆ కనెక్షన్ విత్ నేచర్ అన్నది చాలా లేట్గా అవే వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ మీకు అంత ఎర్లీగా అయింది కాబట్టి, సో మీరు అదే కెరియర్ కింద ఎందుకు చూస్ చేసుకోలేదు, అంటే వేరే ఫీల్డ్లోకి ఎందుకు వెళ్ళారు? సో
స్టడీస్ విషయానికి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ ఫస్ట్ ప్రాపర్ గైడెన్స్ లేకపోవడం. మన ఫ్యామిలీస్లో దిగువ మధ్యతరగతి కుటుంబాలు ఎలా ఉంటుందంటే చదువుకుంటే ఫాదర్ బీటెక్ జాబు ఇల్లు పెళ్ళి కారు పెళ్ళి పిల్లలు ఇక అది చేస్తే చాలు, ఇక నీ జన్మ ధన్యం అయిపోయినట్టు. అది ప్రాపర్ బ్రతకడం అన్నట్టు. అలా బతకపోతే ఇక నువ్వు మనిషివి కాదు, ఇక నువ్వు బ్రతికినట్టే కాదు, అది వ్యాలిడ్ కూడా కాదు. స్పీషీస్ నువ్వు ఒక ఏలియన్ అయిపోతావు. అండ్ సాడెస్ట్ థింగ్ ఏంటంటే నా కజిన్స్ కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానీ అందరూ బాగా చదివేవాళ్ళు. ఇంకా టూ మచ్ ప్రెజర్ ఉంటుంది, ఇక అది నరకం అనమాట. సో నేను ఐఎమ్ నాట్ గుడ్ ఎట్ దట్ థింగ్, వాట్ ఎవర్ డూయింగ్ అది చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే వెన్ ఐ వాజ్ షోయింగ్ కీన్ ఇంట్రెస్ట్ ఇన్ వైల్డ్ లైఫ్ దిస్ థింగ్ అంటే, బట్ మా పేరెంట్స్ కూడా మేబీ దే డిడ్ంట్ సీ ఇన్ దాట్ వే. ఇది ఒక కెరియర్ ఉంటుంది, ఇది ఒక పొటెన్షియల్ ఉంటుంది, లేకపోతే వీడికి నచ్చి చేస్తున్నాడు. దే డిడ్ంట్ సీ. వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇదేదో టైం పాస్కి చేసేస్తున్నాడు, వీడు చదువు ఎగ్గొట్టడానికి ఇది ఒక అవకాశంగా వాళ్ళకి ఆబ్వియస్గా. మనకు కూడా ఎవరినైనా చూసి అరే మనం ఇది ఒక కెరియర్ తీసుకుందాం అంటే ఎవరున్నారు చూడడానికి ఎవరున్నారు? పనే కాదు, వాస్తవానికి పట్టుకోవడం అనేది పనే కాదు. తాబేళ్ళైనా ఇంకోటైనా వైల్డ్ లైఫ్ రిలేటెడ్ కంటెంట్ అన్నది ఒక ప్రొఫెషన్ కానీ ఒక కెరియర్ కింద కానీ ఎవరు చూస్ చేసుకోవట్లేదు. అది మ్యాటరే కాదు, ఇంకైతే అసలు కాదు. అసలు అది కాదు, నువ్వు చేస్తున్నావు, మళ్ళీ నువ్వు చేసేదే తప్పు, మళ్ళీ దానికి చదువు కూడా చదువుకుంటే ఉద్యోగం ఎక్కడ వస్తుంది అక్కడ. అండ్ అసలు వాస్తవానికి అది కూడా 3rd 4th వచ్చింది. అసలు ఇక్కడ మనల్ని ఆ ప్రాస్పెక్ట్లో చూసిన వాళ్ళే లేరు. ఎస్పెషలీ నన్ను ఆ ప్రాస్పెక్ట్లో ఓకే వీడి ఇది రిలేటెడ్గా ఉన్నాడు, దీనికి సంబంధించిన చదువు ఏదైనా వీడిని గైడ్ చేస్తే అందులో వెళ్తాడేమో, అసలు అది లేనే లేదు, సిలబస్లోనే లేదు. అసలు లేనప్పుడు ఇంక మనం గుడొచ్చేలో పడాలా. నాకు నచ్చిన పని నేను చేసుకుంటూ పోతున్నాను. కాకపోతే నాకు చిన్నప్పుడు డ్రాయింగ్స్ చిన్నప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని అనుకున్నాను. బట్ హైదరాబాద్ వచ్చి హోటల్ మేనేజ్మెంట్ ఒకసారి డెమో విన్నాను. ఐ వాంటెడ్ టు బి ఎ ప్రొఫెషనల్ షెఫ్. దెన్ ఐ వెంట్ ఇంటూ. ఎక్కడ చేశారు? హైదరాబాద్లో శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, ఈసీఎల్లో ఉండేది, తర్వాత మౌలాలీకి షిఫ్ట్ అయింది. సో అక్కడ చేశాను. గ్రాడ్యుయేషన్ అది కంప్లీట్ అవుతుంది. వాట్ ఎవర్ ఐ బీన్ డూయింగ్ ప్యారలల్గా ఈ రెస్క్యూస్ అనేది నడుస్తుంది. ఎక్కువగా వైల్డ్ లైఫ్ కంటే కూడా వైల్డ్ లైఫ్ కూడా జరుగుతూ ఉండేది. ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఇదిగో అని అడిగితే నేను చేసి పెట్టడమే తప్ప అది నా ఒక ప్రిడామినెంట్గా కాదు. బట్ మోస్ట్లీ హ్యూమనిటేరియన్ కాజెస్లో నేను ఎక్కువగా ఉండేవాడిని. చిన్నప్పుడు 10 to 13, 14 years ఉన్నప్పుడే నేను ఆర్ఫనైజెస్కి విజిట్ చేయడము, నాతోటి వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఇది చేయొచ్చు అది చేయొచ్చు అని చేస్తూ ఉండేవాడిని. ఎక్కువగా ప్రిడామినెంట్లీ హ్యూమనిటేరియన్ కాజెస్లో నేను ఉండేవాడిని అనమాట. వైల్డ్ లైఫ్ కూడా నడుస్తూ ఉండేది. నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తూ పోయేవాడిని. బట్ మోస్ట్లీ హ్యూమనిటేరియన్ కాజెస్లోనే ఉండేవాడిని. ఎంత అంటే నేను గ్రాడ్యుయేషన్కి వచ్చి హైదరాబాద్ వచ్చి చేసేటప్పుడు కూడా సాటర్డేస్ అంటే మాకు 2 days హాలిడేస్ ఉండేవి వీక్. సో నేను వెళ్ళి మన హైదరాబాద్ గాంధీ హాస్పిటల్లో మార్చురీ రూమ్, అక్కడికి వెళ్ళి మోహన్ ఫౌండేషన్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆర్గన్స్ డొనేషన్. సో మ్యాక్సిమం నేను వెళ్ళి అక్కడ కూర్చోవడం, నా పని ఏంటంటే బ్రెయిన్ డెడ్ కేసెస్ ఏమైనా వస్తే వాళ్ళని కన్విన్స్ చేసి ఆర్గన్స్ తీసుకోవడం. సో ఐ వాజ్ మోర్ ఇంటూ దాట్ అనమాట. ఇది వైల్డ్ లైఫ్ కూడా జరుగుతుంది, బట్ ప్రిడామినెంట్గా దీంట్లో ఉండేవాళ్ళని. బట్ ఒక స్టేజ్కి వెళ్ళేసరికి ఈ ట్రామా అనేది నేను ఇంటికి క్యారీ చేస్తున్నాను. అక్కడ నేను చూసింది ఆ బ్లడ్ బాత్స్ కానివ్వండి, అదంతా అది ట్రామా. నేను ఒక వారం రోజుల పాటు తిండి తినలేను. సో ఒక యంగ్ గర్ల్, ఒక 20-year-old గర్ల్, షీ ఈజ్ ఆల్రెడీ విడో నో. నేను అది విట్నెస్ చేశాను. నేనే తనకు కాల్ చేశాను, మీరు రండి, ఇక్కడ మీ హస్బెండ్ ఇలా ఉన్నారు, ఎమర్జెన్సీలో ఉన్నారు. సో ఇవన్నీ నాకు ఒక ట్రామా లాగా క్యారీ అవుతాను. 2 months to take అనమాట, ఒక డే కాదు. అండ్ నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేషెంట్స్ని నేను యాక్సిడెంట్స్ కేసెస్లో కానీ అంబులెన్స్ డ్రైవర్స్తో ట్రావెల్ చేసేటప్పుడు తీసుకెళ్ళేటప్పుడు ఒక 2 minutes ముందు నేను తీసుకెళ్ళి ఉంటే తన కాలు ఉండేది. ఇప్పుడు తనకి హీస్ జస్ట్ 25-year-old kid, he lost his leg అనమాట, బ్లేడ్. నా ఏజ్ ఉన్నవాడికి కాలు లేదు. ఐ కెన్ ఇమాజిన్ హౌ పెయిన్ దట్ గోస్. నేను అది తీసుకోలేకపోతున్నాను. సో మెల్లమెల్లగా ఇంకా నన్ను నేను డ్రైన్ చేసుకోవడానికి ఐ షిఫ్టెడ్ మై ఫోకస్ మోర్ ఇంటూ. అలా చేయట్లేదని కాదు, చేస్తున్నాను, బట్ మోస్ట్లీ ఇంకా వైల్డ్ లైఫ్. అండ్ నేనేంటంటే ఇప్పుడు నేనున్నంత శాంతంగా, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ టెంపోలో, ఇప్పుడు నేనున్నంత అది మెచ్యూరిటీ అనండి వాట్ ఎవర్, ఐ వాజ్ నాట్ ద సేమ్ కిడ్. డెఫినెట్లీ ఉండదు, అది త్రూఅవుట్ ద ఏజ్ వస్తుంది, టైం వస్తుంది. ఐ వాజ్ మోర్ అగ్రెసివ్. ఐ టోల్డ్ యూ రైట్. నేను అప్పుడైతే ఈ రిలీజియస్గా కానప్పుడు నన్ను ఇంట్లో వాళ్ళు కానివ్వండి, బయట కానివ్వండి, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్లో మోస్ట్ మిస్అండర్స్టూడ్ పర్సన్ ఐ వాజ్. ఒక వ్యక్తిత్వానికి రెస్పెక్ట్ లేకుండా నేనేమో ఒక రెబల్ లాగా ఉంటుండే అనమాట. ఏది చెప్పినా నేను ఎగనెస్ట్గానే పోతుండాను. సో అక్కడ ఒక సప్రెషన్ అనేది ఉండేది నా మీద, నాకు ఒక ప్రెషర్ అనేది ఉండేది. సో దీంతో నేనేమంటే
ఇంకా ఇదంతా వేస్ట్. ఇంకా వీళ్ళకి మనం చెప్పిన అర్థం కాదు, వీళ్ళు మనది కాదు. సో నేను చేసేది సో అలా అగ్రెసివ్గా ఉండేవాడిని. ఏదైనా తప్పు జరుగుతుంది, అది అమ్మాయిలని ఎవరినన్నా ఏదైనా అంటాం కానీ పిల్లలతోనే అలా మిస్బిహేవ్, అవి ఏది నేను తీసుకునేవాడిని కాదు. రాంగ్ అనేది నా చుట్టుపక్కల జరగకూడదు, ఏదో మనమే అల్లూరి సీతారామరాజు, మనమే ఏదో ప్రపంచానికి. సో అలా చేస్తూ ఉండేవాడిని. వీలైనంత వరకు అలా నాది జర్నీ వెళ్ళిపోతాను. ఎడ్యుకేషన్ అనేది మనకి ఎవరు చెప్పిన వాళ్ళు లేరు. కాకపోతే చిన్నప్పటి నుంచి కూడా డిస్కవరీ ఛానల్స్, యానిమల్ ప్లానెట్స్ అవి చూస్తూ ఉండేవాళ్ళు. హోప్ మనకి అంటే అక్కడి నుంచే చాలా మందికి అది వచ్చింది. సో నేను ఇవాళ క్రొకడైల్స్ రెస్క్యూ చేశాను, కొన్ని రెస్క్యూస్. నాకు ఎవరు నేర్పించారు క్రొకడైల్ రెస్క్యూస్ అని? స్టీవ్ ఐరన్ నేర్పించారు నాకు. సో ఆయన చనిపోతే నాకు అది 2007 ఐ గెస్. నేను స్కూల్ 6 or 7 ఆయన చనిపోయినప్పుడు అది నా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుందని నేను డైజెస్ట్ చేసుకోలేకపోయినా. ఆయన చనిపోవడం ఏంటి, చనిపోరు. ఆయనకి స్టింగ్రే చనిపోయి ఆయన డాక్యుమెంటరీ తీయడానికి వెళ్తే ఆస్ట్రేలియాలో స్టింగ్రే గుచ్చుకొని చనిపోయారు. స్టింగ్రే గుచ్చుకొని చచ్చిపోవడం ఏంటి స్టీవ్ అని నేను లిటరల్గా అంటే ఐఎమ్ ఫీలింగ్ ఇస్ పెయిన్ అన్నమాట. స్టింగ్రే అది చంపే యానిమల్ కాదు, అది యాక్సిడెంట్. అది ఇట్స్ నాట్ సంథింగ్ దట్ ప్లాన్డ్ ఆర్ సంథింగ్ లైక్ ఒక హంటింగ్ అలా కాదు, ఒక యాక్సిడెంట్. ఐ వాజ్ షౌటింగ్ స్టింగ్రే చేతిలో చచ్చిపోవడం ఏంటి, అరేన్ యు ఆర్ స్టీవ్ ఐరన్, నువ్వు ఏంటిది అని. అండ్ ఇంకా కొంతమంది పేర్లు ఉన్నాయండి. ఒకడు స్నేక్ ఎక్స్పర్ట్ ఉండేవాళ్ళు, ఇంకోటి ఫిష్ ఎక్స్పర్ట్ ఉండేవాళ్ళు. సో సర్ డేవిడ్ అటెన్బరోచ్ ఉన్నారు, దేవుడు అతను మన కులదేవం. సో వీళ్ళందరినీ చూసి నేను ఇదే. సో ఎడ్యుకేషన్ అదంతా పక్కన పెట్టేదాన్ని, 2nd, 3rd, 4th థింగ్. సో నేను 6th, 7th క్లాస్ అలా ఉన్నాను. ఐ వెంట్ టు మై ఫిజిక్స్ టీచర్, సైన్స్ టీచర్ దగ్గరికి వెళ్ళాను, గ్లోరియా మేడం. తన దగ్గరికి వెళ్ళి, మ్యామ్ నాకు న్యాచురలిస్ట్ అవ్వాలని ఉంది. టీచర్ అడిగింది అనమాట అందరినీ, నాకు న్యాచురలిస్ట్ అవ్వాలని ఉందని. నేను ఆ పదం కూడా సర్ డేవిడ్ అటెన్బరోచ్ దగ్గర, ఎందుకంటే ఆ పేర్లు పడతాయి కదా, న్యాచురలిస్ట్ అనే పేరు పడేది అనమాట. సో న్యాచురలిస్ట్ అవ్వాలి. న్యాచురలిస్ట్ అంటే ఆల్రెడీ ఒక పాడ్కాస్ట్ రిలీజ్ అయ్యి ఉంది కంప్లీట్గా, ఒక న్యాచురలిస్ట్తోనే చేశాను. సో ఒకవేళ చూడకపోతే చూడండి, పాడ్కాస్ట్ లిస్ట్లో ఉంటుంది, ప్లేలిస్ట్లో. సో మచ్ అంటే చాలా వర్త్ వాచ్ అనమాట, చాలా మంచి స్టోరీ ఉంది అందులో, మిస్ అవ్వకండి. సో ప్లీజ్ న్యాచురలిస్ట్ అవ్వాలి అని నేను నా సైన్స్ టీచర్ని అడిగితే షీ వాజ్ సో షాకింగ్. తనకి అసలు తను ఆ పదం ఫస్ట్ టైం విన్నారు. ఒక 7th క్లాస్ పిల్లోడి చేతి నోట్లోంచి ఫస్ట్ పదం ఛాన్స్ తెలియదు. ఇప్పుడు 90% పీపుల్కి ఆ వర్డ్ తెలియదు, దాని వర్క్ కూడా తెలియదు, మీనింగ్ కూడా తెలియదు. సో తెలియనప్పుడు తను ఏంటి నవ్వేసి వెళ్ళిపోయి తను షీ వెంట్ టు డిక్షనరీ అండ్ షీ కేమ్ బ్యాక్ టుమారో. తను నన్ను నించోబెట్టి, సుజిత్ నీకు ఏం తెలిసి నువ్వు నన్ను ఆ పదం అడిగావో నాకు తెలియదు, బట్ అది చాలా పెద్దది అది. కానీ సాడ్ థింగ్ ఏంటంటే తను చూస్తుంది కదా, చిన్నప్పటి నుంచి నా టీచర్గా చూస్తున్నారు. అంటే నా పురుగులన్నా, నా ఇంట్రెస్ట్, నా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు తనకి, మ్యామ్ వీడు పురుగులు పట్టుకుంటున్నాడు, కంప్లైంట్ చేస్తాను. తను చూసి, సుజిత్ ఇది ఏ యూనివర్సిటీ నీకు డిగ్రీ ఇవ్వదు. తనకు ఆ హోంవర్క్ చేసి వచ్చింది, తను ఆ చదువు తెలుసుకొని వచ్చింది. తను వచ్చి దీనికి ఏ ఇన్స్టిట్యూట్ ఇవ్వదు, డిగ్రీలు లేవు దీనికి ఏమి, నువ్వు తెచ్చుకోవాల్సిందే. అండ్ నీ గురించి నాకు తెలుసు, నువ్వు అవుతున్నావు, ఆల్రెడీ సగం అయిపోయావు నువ్వు. సో ఆ చిన్న వర్డ్సే నేనేదో అయిపోయావు అని చెప్పడం. ఊరంతా వెదవనే టైంలో నిన్నెవరో వచ్చి నువ్వు చేసేది రైట్ గా, నువ్వు ఒక పాత్రలో ఉన్నావు అని చెప్పడం అనేది చాలా బిగ్ థింగ్. అది నాకు తర్వాత తెలిసింది ఏంటంటే, అది ఎవరు నేర్పించేది కాదు, అది మనం యాక్చువల్గా ప్రతి ఒక్కరు న్యాచురలిస్టే, కానీ అది అని మనకు తెలియదు. అంతే, మనకు ఆ నాలెడ్జ్ ఉందని మనకు తెలియదు. ఇప్పుడు మీరు చెప్పిన స్నేక్ గురించి కానీ, 7 సిస్టర్స్ గురించి కానీ, ఈ టర్టిల్స్ గురించి కానీ, సో మనం అబ్జర్వ్ చేయడం నుంచి వచ్చిన నాలెడ్జే న్యాచురలిస్ట్. అవునవును, అబ్జర్వ్ నేచర్. అని నేను అదే చాలా కోరుకుంటూ ఉంటాను అనమాట, కిడ్స్ని తీసుకెళ్ళండి, నేచర్తో స్పెండ్ చేయనివ్వండి టైమ్. మట్టితో ఇంటరాక్ట్ అవ్వండి, మొక్కలతో ఇంటరాక్ట్ అవ్వండి, పురుగులతో అవ్వనివ్వండి. లెట్ ద కిడ్ నో వాట్ ద వరల్డ్ ఈజ్ విత్ నేచర్. అదొక్కటి చాలు. అంటే అది ఏమో ఎడిక్షన్స్లో బిగ్గెస్ట్ ఎడిక్షన్ వైల్డ్ లైఫ్, నేచర్. ఒక్కసారి దాంతో కనెక్ట్ అయితే అస్సలు మామూలుది కాదు. అన్లైక్ అదర్ ఎడిక్షన్స్ అనేది ₹1 ఖర్చు పెట్టకుండా. సో దీంట్లో కూడా లక్షలు పోసేవాళ్ళు ఉన్నారు, అది వేరే సంగతి. బట్ ఒక బ్యూటిఫుల్ ఎడిక్షన్, అంటే మీ లైఫ్లో లైఫ్ ఉండడాలి అనుకుంటే చూస్ చేసుకోవాల్సిన థింగ్స్ ఇవి. చాలా పీస్ దొరుకుతుంది మీకు. జస్ట్ ఏం చేయక్కర్లా, ఎక్కడికి వెళ్ళక్కర్లా, మీ ఇంటి బయటకు రండి, మీ చుట్టుపక్కల ఎన్ని బర్డ్స్ ఉన్నాయో కౌంట్ చేయండి, అది ఏం చేస్తుందో అబ్జర్వ్ చేయండి. ఏ బర్డ్ ఏం తింటుంది, కొన్ని బర్డ్స్ ఓన్లీ నెక్టర్ తాగుతాయి, కొన్ని బర్డ్స్ ఓన్లీ ఇన్సెక్ట్స్ తింటాయి, కొన్ని బర్డ్స్ డిఫరెంట్ బిహేవియర్స్ ఉంటాయి, అవి అబ్జర్వ్ చేయండి. అంతే, అక్కడి నుంచే స్టార్ట్ చేయండి.
అదే బ్యూటిఫుల్ కనెక్షన్ వస్తుంది. మీకు సాలిపురుగులు ఉంటే జంపింగ్ స్పైడర్ ఉంది మీ వాల్ మీద ఉంది, ఇంకో స్పైడర్ గూడు కట్టుకొని ఉంది, జంపింగ్ స్పైడర్ ఎందుకు గూడు కట్టుకోవట్లేదు, ఆ స్పైడర్ ఎందుకు గూడు కట్టుకుంది, దట్ ఈస్ సైన్స్. అది స్పైడర్ వెబ్ ఎందుకు పెట్టుకుంటుందో తెలుసా మనకి, ఎంతమందికి తెలుసు అందులో. అది కూడా దాని హంటింగ్ బిహేవియర్, దాని హంటింగ్ కోసం చేస్తుంది. ఒక టైగర్ మనకి డియర్ని హంట్ చేయడం ఎంతో, ఒక స్పైడర్ హంటర్ ఒక హౌస్ ఫ్లైని హంటింగ్ చేయడం కూడా సీక్వెన్స్ అంతే, ఇండస్ట్రీ సీక్వెన్స్. మీరు ఆ మోడ్లోకి వెళ్ళి అబ్జర్వేషన్ స్టార్ట్ చేస్తే మీ లైఫ్లో బెస్ట్ ఎడిక్షన్ అవుతుంది అది. నా మాట వినండి, ఫోన్లు కలిసి పక్కన పెట్టి చూడండి, బయటికి వెళ్ళి టైం స్పెండ్ చేయండి. మేబీ మీ ఆఫీస్లోనే మీ పక్కన ఉన్న ఒక మొక్క ఏదన్నా ఉంటే దాన్ని కూడా చూడండి. అదే మొక్క గూగుల్ చేయండి, ఫోటో తీసుకొని గూగుల్ చేయండి. ఇవాళ న్యాచురలిజం చాలా ఈజీ, ఇవాళ మీకు మీ చుట్టూ ఉన్నాయి తెలుసుకోవడం. గూగుల్ని మనం ఎన్నో స్టూపిడ్ క్వశ్చన్స్ అడుగుదాం, ఆస్క్ సమ్ వ్యాలిడ్ క్వశ్చన్స్, నో వాట్ ఇట్ ఈస్, అంతే. సో ఒక్కసారి మీరు కనెక్ట్ అయ్యగలిగితే మీకు చాలా ప్రెషర్స్కి ఓన్లీ సింగిల్ రిలాక్సేషన్ పాయింట్ ఏదంటే నేచర్తో కనెక్ట్ అవ్వడమే. మీరు బయటకు వచ్చి కూర్చోండి అంతే, నేచర్లో ఏం చేయక్కర్లే, అబ్జర్వ్ చేయండి యాంట్స్ ఏం చేస్తున్నాయి. యాంట్స్లో కూడా బ్రిలియంట్ స్టోరీ ఉంది, యాంట్స్ గురించి కూడా. దాని గురించి నేర్చుకోండి, తెలుసుకోండి, అబ్జర్వ్ చేయండి, హాబీగా చేయండి అంతే. ఒక సైన్స్ లాగా కాదు, జస్ట్ స్టార్ట్ యాజ్ అ హాబీ. అంటే దెన్ తప్పు లేదు నాలెడ్జ్ ఫుల్ఫిల్ చేసుకోవడంలో. ఇప్పటికిప్పుడు ప్రపంచం మారదు, బట్ నెక్స్ట్ జనరేషన్ కానీ ఈ జనరేషన్ ఉన్న మనం కానీ ఆ కనెక్షన్ ఫీల్ అవుతేనే నేచర్తో, మనం ఆ ప్రాబ్లం వస్తే నేచర్ కానీ మనం రియాక్ట్ అవ్వగలుగుతాం. మనం రూమ్లో కూర్చుని న్యూస్ ఛానల్ చూడడం వల్ల, ఒక ఆర్టికల్ చూడడం వల్ల రియాక్షన్ రమ్మంటే రాదు ఆబ్వియస్లీ, ఎందుకంటే మీరు కనెక్ట్ అవ్వట్లేదు నేచర్తో. నెవర్ ఫీల్ దట్ ఫ్రీ. ఇంత అంటే మేమందరం ఎందుకు ఇంత గంటలు మాట్లాడుకుంటున్నాం, వాళ్ళు ఈ పాడ్కాస్ట్లు కూడా ఎందుకు స్టార్ట్ చేసాము అంటే సింగిల్ రీజన్ అంతే. ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్టోరీ ఉంటుంది, వాళ్ళ పెయిన్ పాయింట్స్ ఉంటాయి. ఈ ఫీల్డ్లో మాకు వచ్చి పడిపోయేది ఏమీ లేదు, 10 మంది తిట్టేదే తప్ప ఫీల్డ్కి ఎందుకని అర్థమయ్యేది లేదు చెప్పుకుంటే మా బాధలు మాకు ఉంటాయి. బట్ ఆ బాధలోంచి కూడా అరే మాట్లాడుకుందాం, ఒకరితో ఒకరు మాట్లాడుకుని షేర్ చేసుకుందాం అనే ఇంటెన్షన్ నుంచి వచ్చింది ఈ పాడ్కాస్ట్ సిరీస్. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ లిజన్ ఫస్ట్, కూర్చుని బయటికి వెళ్ళి నేచర్లో అబ్జర్వ్ చేయండి. లేదు అంటే అట్లీస్ట్ మాలాంటి చేస్తున్న పాడ్కాస్ట్ అయినా వినండి. పోనీ అట్లీస్ట్ మీకు లేకపోతే మీ కిడ్డీలు మట్టిలో ఆడుకుంటుంటే, మీ కిడ్డీలు మొక్కల్లో ఆడుకుంటుంటే, అది గుచ్చుకుంటుంది, ఇది పట్టుకుంటుంది, అది కరుస్తుంది, ఇది కరుస్తుంది అనకండి. అది బిగ్గెస్ట్ క్రైమ్ యాజ్ ఏ పేరెంట్. గా మీ కిడ్ ఏదైతే చైల్డ్హుడ్ అనేదో అది మీరు లాగేసుకుంటున్నారు మీరు దాన్ని. అది చెయ్యొద్దు. లెట్ ద కిడ్ ఇంటరాక్ట్ విత్ వాటర్. లెట్ ద కిడ్, ఒక 7-year-old కిడ్కి స్విమ్మింగ్ రాలేదంటే బీయింగ్ ఎ పేరెంట్ యూ ఆల్రెడీ ఫెయిల్డ్. మీ కిడ్ని మీరు ఆల్రెడీ ఫెయిల్ చేశారు. తన సర్వైవల్ స్ట్రాటజీస్లో ఒక 60% ఆఫ్ ద సిలబస్ని మీరు లాగేసుకున్నారు తనకి. మీరు ఎంత ఇంటర్నేషనల్ స్కూల్లో సిలబస్లో చదివించినా హిస్ సర్వైవల్ అనేది తన సొంతంగా చేయాల్సింది, తను చేసుకోవాల్సింది. సో లెట్ హిమ్ ఇంటరాక్ట్ విత్ బ్లడీ నేచర్ అండ్ ఎంజాయ్. తనకేం కావాలో తను తెలుసుకొనివ్వండి అంతే. ఫస్ట్ మీరు నేచర్ అసలు ఎంత సపోర్ట్ కావాలి అంటే నేచర్కి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలా సపోర్ట్ కావాలి. అది ఎందుకు చాలామందికి అది అర్థం కావట్లేదు అంటే మీరు కనెక్ట్ అవ్వట్లేదు కాబట్టి అది అర్థం కావట్లేదు. ఒక్కసారి కనెక్ట్ అయితే మీరు చీమను తొక్కి కూడా వెళ్ళరు. అది అరే నువ్వు టూ మచ్గా చెప్తావు, అలా ఎలా చెప్తావు అంటే అరే అది నిజము, మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే తెలుస్తుంది. మీరు చీమను కూడా టచ్ చేయరు, వాల్యూ తెలుస్తుంది మీకు. సో ప్లీజ్ ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయాలనుకుంటే జస్ట్ బయటకు వెళ్ళి స్పెండ్ చేయండి, లేకపోతే ఇలాంటి పాడ్కాస్ట్లు వినండి, కంప్లీట్గా వినండి. అండ్ అట్లీస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మీ యంగర్ జనరేషన్స్ కానీ మీ ఫ్యామిలీలో ఉన్న యంగర్ చైల్డ్స్ కానీ ఇలాంటి పలానా కాన్వర్జేషన్ జరుగుతుంది విని ఒకసారి. డిఫరెంట్ మన యూట్యూబ్లో డిఫరెంట్ కంటెంట్ చూస్తాం. ఒక 1.5 hour 1 hour ఇలాంటి కాంటాక్ట్ వినండి. మీరు ట్రావెల్లో ఉన్నప్పుడు జస్ట్ పాడ్కాస్టే కదా, ఆడియో పెట్టుకుని వినండి. హూ నోస్ మీరు ఎక్కడ కనెక్ట్ అవుతారో, హూ నోస్ రేపు పొద్దున. ఇప్పుడు కన్జర్వేషన్ అనేది ఏదో ఒక రాకెట్ సైంటిస్టో లేకపోతే ఇంకెవరో చేయాలనుకున్నది కాదు. ఇట్స్ అ వెరీ కామన్ థింగ్. ఎనీ ఇండివిజువల్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ కెన్ కంట్రిబ్యూట్ టు సంథింగ్ టు ద నేచర్. మన పక్కనే ఉంది, జస్ట్ మీరు చూడడం స్టార్ట్ చేయండి అంతే. సో ఇట్ ఈస్ దేర్. ప్లీజ్ ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ని చూడండి, కంప్లీట్గా వినండి. మా ఇంటెన్షన్ ఏంటంటే వినాలి, ఈ స్టోరీస్ వింటే మీకు ఒక ఎనర్జీ వస్తుంది, మీకు ఒక ఐడియా వస్తుంది అన్న ఇంటెన్షన్ మాత్రమే. ఎగ్జాక్ట్లీ. సో మీరు ఎప్పుడు ఇది కంప్లీట్గా జాబ్ అంటే పేరెంట్స్ కోసం చేసి ఉండొచ్చు, లేకపోతే ఇది దీని పాత్ గురించి తెలియదు, వైల్డ్ లైఫ్ గురించి తెలియక మనం ఒక క్వాలిఫికేషన్ అన్నది తీసుకుని అందులో మనం జాబ్ కింద తీసుకున్నాం. సో అది వదిలేసి కంప్లీట్గా షిఫ్ట్ అయితేనే నేను కంప్లీట్గా చేయగలను మీకు ఎప్పుడు అనిపించింది? సో నేనేం చేసేవాడిని అంటే 2011 నుంచి కూడా
నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవుతుంటోనే నా దగ్గర 2 ఆఫర్ లెటర్స్ ఉన్నాయి. ఒకటి వెస్ట్ నుంచి, ఇంకోటి మ్యారిట్స్ నుంచి నా దగ్గర ఆఫర్ లెటర్ ఉంది. సో ఆఫర్ లెటర్స్ పెట్టుకొని నేను టీఎస్ఏ ఇంటర్నేషనల్ టీఎస్ఏ అని టర్టిల్ కన్జర్వేషన్ సొసైటీ అని 2 ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వాటికి నేను అప్లై చేస్తుండే, మీరు రండి ఇక్కడ పని చేద్దాము అది ఇది అని. సాడ్లీ కొన్నాళ్ళ పాటు నాకు రిప్లై రాలేదు. తర్వాత ఐ కంటిన్యూస్లీ రీచింగ్ ఆన్ దెమ్ అది జరుగుతూనే ఉంది ప్యారల్గా. బట్ నా రెజ్యూమేలో నేను మెన్షన్ చేశాను, నాకు నా కెరియర్ నాది ఎంత ఇంపార్టెంటో హ్యూమనిటేరియన్ అండ్ వైల్డ్ లైఫ్ థింగ్స్ కూడా నాకు అంతే ఇంపార్టెంటో. సో నేను నా రెజ్యూమేలో మెన్షన్ చేస్తాను, మీ ఆర్గనైజేషన్ తరపున మీరు ఏదన్నా ఈవెంట్స్ హ్యూమనిటేరియన్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించి చేస్తానంటే లెట్ మీ పుట్ నా ఆఫ్ డేస్లో నేను వచ్చి వర్క్ చేయడానికి విల్లింగ్గా ఉన్నాను. సో అలానే నేను వెస్టిన్లో పనిచేసేటప్పుడు కూడా వాళ్ళు కూడా సిఎస్ఆర్ ఫండింగ్ తరపున ఒక ఆర్గనైజ్కి రన్ చేసేవాళ్ళు. ఐ యూస్ టు గో అండ్ వర్క్ దేర్ నా ఆఫ్ టైమ్స్లో అలా వెళ్ళి వర్క్ చేసి ఉండేవాడిని. సో వెన్ ఐ వాస్ డూయింగ్ ఇట్, నా రెజ్యూమేలో కూడా అది ప్రిడామినెంట్గా ఒక పార్ట్ ఎప్పుడు ఉంటుండేది అనమాట. ఏమని ఇలా మెన్షన్ చేసే ఉండేవాడిని. లక్కీ ఆ పర్టికులర్గా మెన్షన్ చేస్తే నన్ను చాలా ఎంఎన్సీస్ రిజెక్ట్ కూడా చేశాయి. అమెజాన్ కానీ చాలా కంపెనీస్ రిజెక్ట్ చేశాయి. బికాస్ దే డోంట్ వాంట్ టు ఫుడ్ ఆల్ దిస్. వాళ్ళ రోల్కి సంబంధించిన ఒక ఎంప్లాయీ దొరికితే చనిపోదు, వాళ్ళు ఏ కంపెనీ కానీ చెప్పింది చేయాలి. ఇలాంటి ఎక్స్ట్రా కరిక్యులర్ అవసరం లేదనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. బట్ నేను మెన్షన్ చేసినప్పుడు ఏమైంది, లక్కీగా అది నచ్చే నన్ను కొంతమంది ప్రిఫర్ చేశారు. అది స్టార్టప్సే కానీ ఎంఎన్సీసే కానీ. నో వీ నీడ్ సమ్ వన్ హూ కుడ్ వర్క్ బియాండ్ హిస్ ప్రొఫెషన్. సో చూసుకున్నప్పుడు నేను లాస్ట్ టైం పనిచేసిన కంపెనీలో కూడా దే వర్ సో సపోర్టివ్ అండి. సమ్ టైమ్స్ ఒక టర్టిల్ రెస్క్యూ ఎక్కడో ఆంధ్రాలోనో ఇంకెక్కడో చేయాలి అంటే ఐ యూస్ టు గో ఓవర్ నైట్ అనమాట. ఇక్కడ జాబ్ లేదు నాకు అండ్ ఐ యూస్ టు కమ్ అండ్ రిపోర్ట్. వెన్ ఐ యూస్ టు తెల్లారుజామున 4 o'clock నేను మెన్షన్ చేస్తే నేను వెళ్ళిపోయి చేసుకున్న జాబ్ని యూ కంటిన్యూ ఆన్. సో మీరు చేసేది చాలా మంచి పని, మీరు ఎప్పుడన్నా వెళ్ళండి వచ్చింది పని మీరు కంప్లీట్ చేసుకోండి, మీ ఫ్లెక్సిబుల్ టైమింగ్స్లో మీరు చేసుకోండి ఫైన్. సో అలా వాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఐ వాజ్ డూయింగ్. ఈ కంపెనీస్ కూడా నాకు సపోర్ట్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఏమైపోయిందంటే ఐ వాజ్ రీచింగ్ సో మచ్ థింగ్స్ అండ్ రెస్క్యూస్ జరుగుతున్నాయి. బిలీవ్డ్ ఆర్ నాట్ అండి, 2015 to 2018 నేను ఏదైతే హాస్టల్లో ఒక బాయ్స్ మెన్స్ హాస్టల్లో ఉండేవాడిని గచ్చిబౌలిలో, నా హాస్టల్ నా బెడ్ కింద మొత్తం యానిమల్ ఎంక్లోజర్స్ ఉండేవి. బిలీవ్డ్ ఆర్ నాట్ మొత్తం ఎంక్లోజర్సే. ఒక్కొక్కసారి ఏంటి టర్టిల్స్ ఉండేవి, టార్టాయిసెస్ ఉండేవి, లేకపోతే ఉడతలు స్క్వెరల్స్ ఉండేవి, ఒక్కొక్కసారి ఐ మీన్ చాలా బర్డ్స్ వచ్చేవి, లేకపోతే ఇంకేదో యానిమల్ లిజర్డ్స్ ఉండేవి, గెకోస్ ఉండేవి, ఏవేవో యానిమల్స్. వాట్ ఎవర్ ఐ ఫీల్ లైక్ ఐ కెన్ గెట్ ఇట్ బ్యాక్. నేను ఏదన్నా వాళ్ళు కాల్ చేసి అడిగేవాళ్ళు ఏదైనా యానిమల్ అంటే నేను వెళ్ళి చేసేవాడిని, తీసుకొచ్చి పెట్టేవాడిని. బికాస్ సమ్ నీడ్స్ సమ్ ట్రీట్మెంట్ అండ్ ఆల్ కొన్ని డేస్ పాటు. సో అలా ఉండేది. నా లిటరల్గా నా రూమ్ అనేది ఒక జూ లాగా అయిపోయింది, మినీ జూగా. నాకు ప్లాంట్ కీపింగ్ హాబీ కూడా ఉండేది. ఆమె బోన్సాయ్ ఆర్టిస్టు. సో టరేరియంస్ చేస్తాను, పల్డేరియంస్ చేస్తాను. సో అదంతా ఉంది. సో నా రూమ్ వచ్చేసి చివరికి పిల్లలకి అన్నం తినిపించడానికి, ఇమాజిన్ ఒక బాయ్స్ హాస్టల్ రూమ్కి మదర్స్ తీసుకొచ్చేవాళ్ళు అనమాట వాళ్ళ కిడ్స్కి యానిమల్స్ చూపించడానికి. సో అంత స్టేజ్కి వెళ్ళిపోతున్నాను అండ్ ఐ కుడెంట్ గివ్ మై టైమ్ అనమాట. నా దగ్గర ఉన్న యానిమల్స్కి బిలీవ్డ్ ఆర్ నాట్, నా ప్లాటినా బిల్డింగ్కి ఆపోజిటే ఇప్పుడు గచ్చిబౌలిలో ఉన్న ప్లాటినా బిల్డింగ్ నా ఆఫీస్, దాన్ని ఎదురుగునే నా రూమ్ అనమాట. సో నేను మధ్యలో లంచ్ బ్రేక్ 2-3 times బ్రేక్స్ తీసుకొని వచ్చి నా యానిమల్స్కి కేర్ తీసి మళ్ళీ వెళ్ళేవాడిని అనమాట. సో ఇంకా ఇలా జరుగుతూనే ఉంది. రెస్క్యూస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడికో వెళ్ళి చేయాల్సి వస్తుంది. ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి వర్క్ సిరిపూర్, కాగజ్ నగర్ అక్కడక్కడ కొన్ని డివిజన్స్లో వర్క్ చేస్తున్నాము. అప్పటికే రెప్యుటేషన్ అనేది వెళ్ళింది, ఒకళ్ళు పని చేసే వాళ్ళు ఉన్నారు అని. సో పని చేస్తున్నాము అండ్ ఇలా చేసేటప్పుడు ఇంకా టైం సరిపోవట్లేదు, టైం ఇవ్వలేకపోతున్నాను నేను. దెన్ ఐ డిసైడెడ్ నో సంథింగ్ హ్యాస్ టు బి డన్ అని. సో ఐ క్విట్ మై ఫుల్ టైమ్ జాబ్ అండ్ ఐ స్టార్ట్ ఎన్జిఓ కాల్డ్ మిరాకి స్టార్ట్ చేసాము. సో ఇది చేస్తూ కూడా ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న అన్ని ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బిఎన్హెచ్ఎస్ కానివ్వండి, సాకాన్ కానివ్వండి, డబ్ల్యూఐఐ కానివ్వండి, డబ్ల్యూసిఎస్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏవైతే ఆర్గనైజేషన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేను ఎయిదర్ వాలంటీర్గా పింగ్ చేస్తూ ఉండేవాడిని, మీకు ఏదైనా అవసరం ఉంటేనే. అండ్ ఈ 10 years నా గ్రాడ్యుయేషన్ అయినప్పటి నుంచి 2009 ఆ టైం నుంచి కూడా ఎవరన్నా ఈ ఇన్స్టిట్యూషన్స్ ఉంటే వాళ్ళు తెలంగాణ తెలుగు స్టేట్స్కి వస్తే దే యూస్ టు హైర్ మీ యాజ్ వాలంటీర్గా. నేను 10 days నా ఫుల్ టైమ్ జాబ్ లీవ్ తీసుకొని ఐ యూస్ టు కమ్ అండ్ ట్రావెల్ విత్ దెమ్. 1 month పాటు కూడా లాంగ్ లీవ్స్ తీసుకొని నేను వచ్చి, అంటే అన్పెయిడ్, వాళ్ళు పే చేయరు 1 month పాటు లీవ్ అంటే, అయినా సరే తీసుకొని ఇక్కడ వీళ్ళతో పాటు జర్నీస్ చేసేవాడిని అనమాట, ఈ ట్రావెలింగ్ జర్నీస్. అలా ఒక 12 పైన ప్రాజెక్ట్స్ చేశాను ఓవర్ ద 10 years పాటు. మంచి ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా. బ్లాక్ బెల్లి టర్న్ అనేది ఒక ప్రాజెక్ట్ అలా వచ్చింది, సాకాన్ ప్రాజెక్ట్ అది బ్లాక్ బెల్లి టర్న్. ఇప్పుడు మేము 4 years నుంచి చేస్తున్నాం, రీసెర్చ్ అనేది నడుస్తుంది గోదావరి మీద, షోర్ బర్డ్ అది. సో అలా కంటిన్యూగా చేస్తున్నాను. నేను ఇవ్వలేకపోయాను ఫుల్ టైం అనేది. సో దెన్ ఐ క్విట్ మై ఫుల్ టైమ్ జాబ్ అండ్ దెన్ ఇంకా ఎన్జిఓ స్టార్ట్ చేసి ప్రిడామినెంట్లీ వర్కింగ్ ఇన్ వైల్డ్ లైఫ్ రెస్క్యూస్ అండ్
సో మరి ట్రాన్స్ఫార్మ్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఇందులోకి హౌ ఆర్ యూ సర్వైవింగ్? అంటే ఇది ఆర్గనైజేషన్స్ కానీ వైల్డ్ లైఫ్లో ఉన్న బిగ్గెస్ట్ ఇష్యూ ఇదే. ఫండింగ్ అంటే ఫండింగ్ ఒకటి, సర్వైవల్ ఒకటి. ఎంత ప్యాషన్ ఉన్నా, ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ ఫండింగ్ తెచ్చుకోవడము, లేకపోతే మనకి ఇది మంత్లీ ఇన్కమ్ కింద ఉండదు, కన్సిస్టెంట్గా ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు. సో ఆ పాయింట్ వచ్చేసరికి ఒకటి వదిలేసి, అంటే ఒక మనకి రెగ్యులర్గా ఒక ఇన్కమ్ సోర్స్ ఉంది నీ వదిలేసి వచ్చేది అది వదిలేసి మనం ఇది ప్యాషన్ అని ఫాలో అవుతుంటే, సో అక్కడ మనకి చాలా ప్రెషర్స్ ఉంటాయి. ఫ్యామిలీ నుంచి ఉంటుంది, సొసైటీ నుంచి ఉంటుంది, మనం చాలా ప్రెషర్లోకి వెళ్ళిపోతాం. సో దాన్ని ఎలా డీల్ చేస్తున్నారు మరి ఇప్పుడు? సో నా 2018లో వెన్ ఐ వాస్ టేకింగ్ మై డెసిషన్, నాకు తెలుసు తెల్లారి నుంచి ఐ వోంట్ గెట్ ఎనీ సాలరీస్ అండ్ సో అప్పటిదాకా నా దగ్గర కొంచెం లిటిల్ సేవింగ్స్ ఉండేవి. చాలా, అది పెద్ద అమౌంట్ ఏం కాదు, బట్ ఐఎమ్ వెరీ మినిమలిస్టిక్. నా చిన్నప్పటి నుంచి కూడా నా వార్డ్రోబ్లో చాలా కొన్ని నాకు అవసరమైన బట్టలు మాత్రమే ఉంచుకుంటాను. నా వార్డ్రోబ్ 90% ఖాళీగానే ఉంటుంది. సో ఉండాలి. ఒక ట్రాక్, ఒక పాత టీషర్ట్ వేస్తే నాకు ఒక 1 year గడిచిపోతుంది. మన బ్యాచ్ అందరూ అంతే, ఇందులోకి అడుగు పెట్టిన వాళ్ళందరూ అంతే. చాలా వెరీ మినిమలిస్టిక్. నాకు ఆకలి కూడా పెద్దగా ఉండదు. ఐఎమ్ మోర్ లైక్ ఎ గ్రేజింగ్ యానిమల్ అనమాట. ఏది ఆకులు దొరికినా, పూలు దొరికినా తింటూ వెళ్ళిపోతా ఉంటాను. సో యాజ్ మోర్ లైక్ ఎ గ్రేజింగ్ యానిమల్. నాకేదో లగ్జరీస్ ఉండాలి, కంఫర్ట్స్ ఉండాలి ఏం లేదు. చెట్టు కింద, ఈ రోజుకి ఎండాకాలం నేను చెట్టు కిందే పడుకుంటాను. ఇంట్లో చేసి ఉన్నా నేను మా ఇంటి బయట నా చెట్లు వేసుకున్న చెట్టు, ఆ చెట్ల కిందే పడుకుంటాను నేను. నాకు అదే కంఫర్ట్ జోన్, దట్స్ వేర్ ఐ బిలాంగ్. పొలాల్లో కానీ, అడవుల్లో కానీ, ఎక్కడైనా సరే నా టెంట్ నాకు ఉంటుంది. వెరీ మినిమలిస్టిక్. సో ఎప్పుడైతే వెన్ యూ కట్ డౌన్ 90% ఆఫ్ యువర్ కాస్టే కట్ డౌన్ చేసుకున్నప్పుడు ఎనీ లిటిల్ అమౌంట్ కెన్ సస్టైన్. కాకపోతే ఏమైందంటే, సాడెస్ట్ థింగ్, యాజ్ యూ నో ఇంటూ వైల్డ్ లైఫ్, కన్జర్వేషన్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాస్ట్లీయెస్ట్ టాపిక్ దట్ వీ ఎవర్ టుక్ పర్సనల్గా. సో ఇంత కాస్ట్లీ అయిపోయారు. చిన్న చిన్న సేవింగ్స్తోనే బ్లాక్ బెల్ట్ ఆల్రెడీ నా ఎన్జిఓ స్టార్ట్ చేసిన తర్వాత 3 projects చేతిలోనే ఉన్నాయి. ఒకటి ఆటర్స్ మీద వర్క్ చేయాలని ఉంది నాకు, అండ్ బ్లాక్ బెల్ట్ టర్న్ అనేది రన్నింగ్ ప్రాజెక్ట్, అది కరెంట్ ప్రాజెక్ట్ 3-4 years నుంచి నడుస్తుంది. అలానే ప్యాంగలిన్స్ మీద పనిచేయాలి, బట్ ప్యాంగలిన్స్తోని అంత వర్క్ చేయలేదు, అసలు చేయలేదు అని చెప్పుకోవాలి, బట్ వాంటెడ్ టు డూ ఇట్. అండ్ టర్టిల్స్ అండ్ టార్టాయిస్ మీద ప్రిడామినెంట్గా వర్క్ చేస్తూనే ఉన్నాం. సో ఇలా కొన్ని యానిమల్స్, టార్గెటెడ్ యానిమల్స్ మీద వర్క్ చేస్తున్నాము. వర్క్ ఎంత చేయాలో అంత చేస్తున్నాము. ఫ్రమ్ పాస్ట్ 2 years నుంచి ఇట్ స్టార్టెడ్ ఎయిటింగ్, అరే నెక్స్ట్ ఇయర్ ఫీల్డ్కి వెళ్ళలేము, నెక్స్ట్ ఇయర్. ఇక్కడ ఇంకో థింగ్ ఏమైందంటే, బికాజ్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఆల్, నాకు ఆ ప్రాజెక్ట్ రైటింగ్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే హౌ టు రీచ్ దీస్ ఫండింగ్ ఆర్గనైజేషన్స్ అనేవాళ్ళు, నాకు ఒక క్లారిటీ కూడా లేదు. రిపోర్ట్ రాయడం కానివ్వండి, ఆ ప్రాజెక్ట్ సబ్మిషన్స్ కానివ్వండి, ఆ ఇంటరాక్షన్స్ కానీ, అది కాదు. ఫీల్డ్ వర్క్ నేను ఎంతైనా చేసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. అసలు తిండున్నా లేకపోయినా నాకు అక్కడ ఉంటే చాలా అనిపించే స్టేజ్లో ఉండేవాళ్ళం. మనకి 4 years 3 years చదువుతున్న డిగ్రీస్లోనే చదివిన వాళ్ళకి కూడా ఒక రిపోర్ట్ ఆఫీస్లో ఎలా రిపోర్ట్ చేయాలో, మెయిల్స్ ఎలా రన్ చేయాలో తెలియదు. అండ్ ఇది సెపరేట్ జానర్, దీనికి ఉండే పైగా ఇది జస్ట్ అలా రాస్తే ఇచ్చేది కాదు, చాలా డీటెయిలింగ్ ఉంటుంది. ఎవ్రీ పాయింట్లో రిజెక్ట్ అవుతుంది. అంతగానో ఒకవేళ రాసినా సరే 99% రిజెక్టే అవుతుంది. బికాస్ సో మెనీ పీపుల్ ఆర్ అప్లయింగ్ ఫర్ సో మెనీ గ్రాంట్స్ అండ్ ఆల్. మీకు రాదు ప్రాజెక్ట్, అసలు రాదు. సో రన్నింగ్ అవుతుంది, ఉన్న దాంట్లో సస్టైన్ అవుతున్నాం. బట్ ఇట్స్ ఫ్రమ్ పాస్ట్ టు ఇట్స్ కీప్ ఆన్ హంటింగ్ అనమాట. ఇంకా మనం ఫీల్డ్కి వెళ్ళలేదేమో అని. సో కూర్చున్నాము, బట్ ఉన్న దాంట్లోనే ఐ వాజ్ డ్రాగింగ్ ఇట్. వాట్ ఎవర్ నా పర్సనల్ ఇంకా ఎంతవరకు కట్ చేసుకోవాలో కట్ చేసుకొని, ఫీల్డ్ టైం కూడా రిడ్యూస్ అనమాట. ఇదివరకు 1.5 month పాటు బ్లాక్ బెల్ట్ దానికి కంప్లీట్గా ఫీల్డ్లోనే 3 months పాటు వర్క్ చేసేవాడు. సో ఇప్పుడు నాకు ఆ 3 years డేటా నా దగ్గర ఉంది. ఐ నో టార్గెటెడ్ ఏరియాస్. సో ఎక్కడెక్కడ పని చేస్తే సరిపోతుంది, ఇక్కడెక్కడ ఇంత రీచ్ అయితే సరిపోతుంది. సో వాలంటీర్ బేస్తో ఇంత సరిపోతుంది, టర్టిల్స్ గురించి వాలంటీర్. సో కాస్ట్ కట్ డౌన్ చేస్తూ వీలైనంత వరకు అడ్జస్ట్ చేస్తూ, ఈ రోజు దాకా నాకు ఏ రోజు ఒక ఫండ్ వచ్చింది లేదు, ఒక ఆర్గనైజేషన్ నేను అడిగింది కూడా లేదు. సో బట్ ఇప్పుడు వీఆర్ ట్రైన్ టు రైట్ సమ్ ప్రాపర్ ప్రాజెక్ట్ బ్లాక్ బెల్ట్ మీద. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ ఎన్ ఇంటరాక్షన్ విత్ BNHSతోని మాకు scientists నుంచి we had a call that they wanted to work in Godavari. They wanted to sign an MOU with us. Miraki-తోని MOU sign చేసుకొని గోదావరి మీద. That's a very big step for a very చిన్న ఆర్గనైజేషన్. అండ్ మిరాకితోని ఒక BNHS అనేది కొలాబరేట్ అవ్వడం అనేది. అండ్ TSA ఇండియా అని ఉంది, టర్టిల్స్ ఆర్గనైజేషన్. సో వెన్ ఐ సెండ్ ఇది నా సర్వీస్లో ఏదైతే ఇక్కడ జాయింట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ ఉంది, అట్ ద సేమ్ టైం మన చిత్రా ఇండికా ఉంది మన గోదావరిలో. చిత్రా ఇండికా ఈజ్ ఆల్సో నారో సాఫ్ట్ షెల్ టర్టిల్ అది. సో అవన్నీ ఎండేంజర్డ్ అండ్ క్రిటికల్ ఎండేంజర్డ్ యానిమల్స్. సో ఫార్మల్లీ ఈ జాయింట్ సాఫ్ట్ షెల్ టర్టిల్ అనేది
ఆల్మోస్ట్ ఫార్మలీ ఎక్స్టింక్ట్ ఇక్కడ గోదావరిలో ఇంతవరకు లేవు. 2015 తర్వాత దేర్ ఇస్ నో సైటింగ్, 2005 తర్వాత దేర్ ఇస్ నో సైటింగ్ ఎట్ ఆల్. ఆల్మోస్ట్ 25 yearsగా సైటింగ్ లేదు. బట్ నా అబ్జర్వేషన్స్లో ఐ నో దట్ అండ్ ఐ బిలీవ్ దేర్ ఇస్ అన్ యానిమల్ అండ్ పాసిబిలిటీ కాదు, యానిమల్ ఉంది కూడా. బట్ విజువల్గా ప్రూవ్ చేయడానికి నా దగ్గర డాక్యుమెంట్ లేదు. బట్ వెన్ ఐ టుక్ దిస్ దెమ్ దే ఆర్ ఆల్సో వాంటెడ్ టు కమ్ అండ్ వర్క్ అలాంగ్ సైడ్. బట్ కాకపోతే కరెంట్లీ స్టేషన్ నాగాల్యాండ్ నార్త్ ఈస్ట్లో వర్క్ చేస్తాను, మిజోరం, త్రిపుర, నాగాల్యాండ్లో. అక్కడ జాయింట్ ఏషియన్ టాటాయిస్ మీద వర్క్ చేస్తాం, క్రిటికల్ ఇండియన్. సో దాని మీద వర్క్ చేస్తాం. మేబీ April 10th తర్వాత ఐ ఫ్లై బ్యాక్ టు నాగాల్యాండ్, అక్కడే వర్క్ చేస్తాను. సో ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్స్తో వీఆర్ కొలాబరేటింగ్ అండ్ సో ఫండింగ్ కూడా కొంచెం ప్రాబ్లం ఉండదని హోప్ఫుల్లీ బెటర్గా మేనేజ్. అండ్ దే ఆర్ ఆఫరింగ్ మీ జాబ్ ఇన్ నాగాల్యాండ్, నార్త్ ఈస్ట్లో ఆఫర్ చేశారు. సో మేబీ ఐ స్టార్ట్ జాబ్ వర్కింగ్ దేర్ యాజ్ వెల్. ఈ ఆపర్చునిటీ అంటే మీకు ఎలాగో ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారు కాబట్టి దానికి ఏమైనా వాలంటీరింగ్ సపోర్ట్ ఏమైనా కావాలంటే లైక్ ఎనీవన్ ఇంట్రెస్టెడ్ మీరు చేస్తున్న అంటే మీరు ఏమైనా కాంటాక్ట్ చేస్తారంటే ఐ విల్ పుట్ ఇన్. యా షూర్. సో వాలంటీర్ ద ఓన్లీ థింగ్ బ్లాక్ బెల్ట్ అని నేను వాలంటీర్ని పిలవకపోవడానికి ఒకటే కారణం ఏంటంటే, ఎస్పెషలీ మా కొత్తగూడెం భద్రాద్రి డిస్టిక్లో కానివ్వండి, గోదావరిలో ఇట్స్ అ వెరీ శాండ్ బ్యాంక్ ఉంటుంది. ఈ బర్డ్ వచ్చేది కూడా ఆ శాండ్ బ్యాంక్స్ గురించి అక్కడ పెట్టడానికి. ఏమవుతుందంటే మనకి కింద శాండ్ పైన సన్, ఆ మధ్యలో మనం శాండ్విచ్ అవుతాం లిటరల్గా చెప్పాలంటే. 50+ degrees టెంపరేచర్స్లో ఎనీ వాలంటీర్ హూ జస్ట్ వాంటెడ్ టు డూ సంథింగ్ సడన్గా మీరు వచ్చేసి ఫీల్డ్లో అక్కడ ఉంటానంటే వన్ డే యూఆర్ గాన్ కే సినారియో. మీరు తెల్లారు లేవలేరు, వడదెబ్బ తగులుతుంది, సన్ స్ట్రోక్. So that is the only reason I'm scared about my volunteers was I'm calling. Some other volunteer thing, educational camps ki I was more into. మీరు ఎవరైనా వచ్చినా ఎడ్యుకేషనల్ క్యాంప్స్ రన్ చేద్దాము, ఏ డిస్ట్రిక్ట్ అయినా ఏ స్టేట్ అయినా ఎక్కడైనా సరే నేషనల్ వైడ్గా ఎక్కడ చేద్దామన్నా మీరు రీచ్ అవ్వచ్చు. వీ కెన్ కొలాబరేట్ అండ్ డూ ఇట్ వాట్ ఎవర్. మీకంటూ ఒక ఆర్గనైజేషన్ ఉంది, మీకు నేను పని చేయాలని నేను పని చేస్తాను. ఎన్ని మంత్స్ వర్క్ చేయాలంటే అంత వర్క్ చేస్తాను. కొలాబరేటివ్గా మనకి పనే కావాలి, పనే చేద్దాం. ద ఓన్లీ థింగ్ ఏంటంటే నేను బ్లాక్ బెల్ట్ అని నేను ఎందుకు పిలవట్లేదు వాలంటీర్స్ కంటే, ఫస్ట్ అది గోదావరి, ఇట్స్ అ వెరీ బిగ్ రివర్. ఏ చిన్న పొరపాటు జరిగినా రేపు పొద్దున తీసుకునేది కాదు. సెకండ్ అండ్ ఆల్సో లాట్ ఆఫ్ డేంజర్ ఓవర్ ద వెరీ డేంజరస్ థింగ్స్ అవి. రివర్ ఉంటుంది అండ్ కొన్ని చోట్ల డీప్ పూల్స్ ఉంటాయి, వెరీ డీప్ పూల్స్. టెంపరేచర్స్ కూడా స్నారింగ్ టెంపరేచర్స్, మార్నింగ్ నుంచి మీరు ఈవినింగ్ వరకు 6-12 hours పాటు ఫీల్డ్లో అంటే ఇట్స్ నేను చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో, నాట్ ఎవ్రీ వన్ కెన్ డూ దాట్. సో మీరు అనుకోండొచ్చు నేను చేస్తాను, నేను చేయగలను. బట్ ఎవ్రీడే మనం ఇలా ఉండేసి సడన్గా ఒక రోజు వెళ్ళిపోయి నేను ఫీల్డ్ వర్క్ చేస్తానంటే ఇట్స్ అ వెరీ ఎగ్జాస్టింగ్ జాబ్. దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐఎమ్ నాట్ పుల్లింగ్ ఎనీ వన్. అండ్ ఇంకోటి ఏంటంటే బర్డ్ ఎగ్స్ కానివ్వండి, చిక్స్ కానివ్వండి గ్రౌండ్ మీద ఉంటాయి. దేర్ ఇస్ నో నెస్ట్ అనేది పెట్టదు. అండ్ విజువల్గా మీకు కాన్షియస్నెస్ లేకపోతే యూ మే ట్రాంబుల్ ఆన్ ఎగ్స్ అండ్ చిక్స్ అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వీఆర్ నాట్ పుల్లింగ్ క్రౌడ్ ఇన్ టు ద రివర్ బెడ్ నౌ. సో మేబీ ఒక సెషన్స్ లాగా చేస్తాం. వీఆర్ ట్రైంగ్ టు అక్వాటిక్ స్కూల్ కైండ్ ఆఫ్ థింగ్, పీపుల్ని తీసుకెళ్ళడం, ఇంటరాక్షన్స్ లాంటివి చేస్తాము. అక్వాటిక్ స్కూల్ అనే కాన్సెప్ట్ TSA ఇండియాది. దే వర్ డూయింగ్ ఇట్ ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు ఫ్రమ్ పాస్ట్ 3 to 4 years. యూ కెన్ జస్ట్ గూగుల్ ఇట్ అక్వాటిక్ స్కూల్ అని. దట్స్ అ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. దే టేక్ ఎంటైర్ స్కూల్స్ అండ్ కాలేజ్ పీపుల్ని డైరెక్ట్ రివర్ దగ్గరికి తీసుకెళ్ళి, వెట్లాండ్ దగ్గరికి తీసుకెళ్ళి దే ఎడ్యుకేట్ యూ అబౌట్ ఎకాలజీస్ అండ్ ఇండస్ట్రీలో ఉన్న ఎక్స్పర్ట్స్ని తీసుకొని వచ్చి, సైంటిస్ట్ని తీసుకొని వచ్చి దే విల్ గివ్ యూ లైవ్ ఇంటరాక్షన్. అండ్ వీఆర్ ట్రైంగ్ టు ప్లాన్ సచ్ కైండ్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఇన్ గోదావరి అండ్ కృష్ణా బేసిన్లో చేయాలని, ఆంధ్ర అండ్ తెలంగాణ. సో ఇన్ ద ఫ్యూచర్, కమింగ్ ఫ్యూచర్ డెఫినెట్గా విల్ డూ దోస్ థింగ్స్. నేను ఫర్ మెయిల్ ఐడి కానీ ఆర్గనైజేషన్ ఇన్స్టా ఐడీస్ కానీ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు టర్టిల్స్ కానీ ఏమైనా యానిమల్స్కి ఏమైనా ఉంది డేంజర్, ప్రొటెక్టెడ్ స్పీసెస్ ఎక్కడైనా కేజీలో ఉంటున్నాయి అనుకుంటే యూ కెన్ ఇన్ఫార్మ్ దెమ్, దే విల్ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అండ్ బేసికల్గా మీరు ఇప్పుడు టర్టిల్ అంటున్నారు కదా, కానీ మోస్ట్లీ 100లో 99% పీపుల్కి టర్టిల్ అంటే టర్టిల్, లేకపోతే టార్టాయిస్ అంటే టార్టాయిస్. దాని ఇంపార్టెన్స్ ఏంటి అసలు? అంటే వాట్ ఈస్ ద కనెక్షన్ విత్ నేచర్ టర్టిల్కి? యూజువల్గా ఏంటంటే చరిష్మాటిక్ స్పీషీస్ అంటాం, టైగర్స్ అండ్ లయన్స్ అండ్. సో యూజువల్గా మనకి నేచర్ అంటే టైగర్ అనో డియర్ అనో ఇంతవరకే మన ఇంటరాక్షన్ ఉంటుంది, మనం చూసింది కూడా అదే. కాకపోతే ఈ రివర్స్ కానివ్వండి, పాండ్స్ కానివ్వండి, లేక్స్ కానివ్వండి, ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిటాట్స్. సాడ్ థింగ్ ఏంటంటే ఈ గ్రాస్ ల్యాండ్స్ని, వెట్ ల్యాండ్స్ని మనం వేస్ట్ ల్యాండ్స్ కింద కన్సిడర్ చేస్తాం. జస్ట్ అదొక తుప్పలు, పొదలు అలాంటి దాని కింద ఉంటుంది, చెత్త దానిలాగా ఉంటుంది, బీడు పువ్వులాగా అనుకున్నాం. కాకపోతే దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ హ్యాబిటాట్స్, దే ఆర్ ద వాటర్ చార్జెస్ ఆఫ్. అక్కడేమవుతుందంటే అంత ఇంపార్టెంట్ హ్యాబిటాట్లో ఈ టర్టిల్ అనేది, ఎస్పెషలీ టర్టిల్స్ అనేవి, నాట్ టార్టాయిస్, పర్టికులర్లీ బోత్ టర్టిల్స్ అండ్ టార్టాయిస్,
ఇవి ఆపర్చునిటిస్టిక్ హంటర్స్ ఎట్ ద సేమ్ టైం స్కావెంజర్స్ కూడా. స్కావెంజర్స్ అంటే చనిపోయిన దాన్ని లాక్కుంది తింటాయి, ఆ డెడ్ బాడీస్ని కూడా తినగలుగుతాయి, క్యారేజ్ని కూడా తిని సస్టైన్ అవ్వగలుగుతాయి. సో ఇమాజిన్ ఇఫ్ సంథింగ్ హూ కెన్ ఈక్వలీ హంట్, అంటే దొరికినప్పుడు హంట్ చేసుకోగలదు, అట్ ద సేమ్ టైం చనిపోయిన ఏదైనా దొరికినప్పుడు తింటామంటే ఇట్స్ ఎ క్లీనప్ క్రూ అంటాం మనం. అక్కడ ఏదైనా ఎకాలజీలో చనిపోయినవి తింటుంది అంటే క్లీనప్ క్రూ అంటాం. సో టర్టిల్స్ అనేవి ఏదైనా డెడ్ ఫిష్ ఉన్నప్పుడు కానీ, డెడ్ యానిమల్ ఏదైనా చెరువులో పడిపోయినప్పుడు కానీ, ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. ఇప్పుడు ఒక కుక్క కానివ్వండి, ఏదైనా పొరపాటున ఒక పాండ్లో పడి చనిపోయింది అంటే జస్ట్ మనం వెళ్ళి తీయము, అది డీకంపోజ్ అయిపోతుంది, ఆ హ్యాబిటేట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది, ఆ వాటర్ బాడీ అంతా స్పాయిల్ అయిపోతుంది. బట్ ఒక డజన్ టర్టిల్స్ కెన్ క్లియర్ ఆల్ దిస్ మెస్ అనమాట, ఆ ఎంటైర్ బాడీని క్లియర్ చేయగలుగుతాయి. సో చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎకాలజీ అనేది క్లీన్ అవుతుంది. దే ఆర్ మోర్ లైక్ హైనాస్ ఆఫ్ క్లీనప్ క్రూ అంటాం, వల్చర్స్ అంటాం కదా, వల్చర్స్ అండ్ అది చేస్తుంది, టైగర్ లాగా హంట్ కూడా చేస్తుంది. సో అండ్ దే హ్యావ్ సో మచ్ టేక్ అనమాట, ఎంత డర్ట్ లాంటి దాంట్లో అయినా సర్వైవ్ అవ్వగలుగుతుంది, వర్స్ట్ కేస్ సినారియోస్ని కూడా తీసుకుంటుంది. అండ్ ఇంకొకటి ఒక రాంగ్ రూమర్ ఏమైనా ఉందంటే టర్టిల్ షెల్స్ మీద చాలా గట్టిగా ఉంటుంది, మనం ఎంత కుట్టినా ఎంత పొడిచినా ఏమీ కాదని. పీపుల్ షుడ్ నో దిస్, ఐ వాంట్ మెన్షన్ దిస్ ఎనీవే. సో టర్టిల్స్ క్యారపస్ అనేది ఏదైతే పైన ఉండే షెల్ని మనం క్యారపస్ అంటాం, దాన్ని కింద ఉండేదాన్ని ప్లాస్ట్రాన్ అంటాం. సో ఈ బోత్ కూడా నథింగ్ బట్ ఒక రిప్ కేజ్ అనేది ఫ్యూజ్ అయిపోయిన రిప్ కేజ్ అనమాట. మనకి రిప్ కేజ్ ఎలా ఉంటుందో తనకి ఆ స్కల్ బ్యాక్ బోన్ నుంచి వచ్చే రిప్ కేజే ఆ షెల్ అనేది ఫామ్ అవుతుంది. అవి ఫామ్ అయింది కూడా కెరటిన్, మన నెయిల్స్ ఎలా అయితే అవుతుందో దానికి షెల్ కూడా అలానే అదే కెరటిన్ ప్రోటీన్తోనే తన షెల్ ఫామ్ అవుతుంది. అండ్ అది కూడా ఫీల్ అవుతుంది సేమ్ మన నెయిల్ మీద పెయిన్ అంటే మరీ పెయిన్ ఉండకపోవచ్చు, బట్ మనం ఫీల్ అవుతాం. సేమ్ అదే ఫీల్ టర్టిల్ కూడా ఉంటుంది. మన జుట్టు పట్టుకుంటే మనకి ఎలా తెలుస్తుంది, మనకి పట్టుకుంటే ఎలా తెలుస్తుందో తెలుస్తుంది. వెన్ యూ నాక్ కానివ్వండి, కొంతమంది ఒకసారి నాకు రెస్క్యూకి ఒక టర్టిల్ వచ్చింది, ఇండియన్ స్టార్ టర్టిల్స్. ఏమైందంటే పిల్లలకి వాళ్ళు కొనిచ్చారు పేరెంట్స్ స్టార్ టర్టిల్స్. పిల్లలు ఏం చేస్తారంటే స్క్రూ డ్రైవర్ కటింగ్ ప్లేయర్ తీసుకొని పొడిచారు దాన్ని, అంటే పిల్లలు ఆడుకుంటున్నారు పొడిచారు. అండ్ సాడ్లీ ఐ కుడెంట్ సేవ్ ద టర్టిల్, ఇట్ వాజ్ వర్స్ట్ కేస్ సినారియో. అంటే చాలా అనుకోము, అండ్ పెయిన్. ఇలాంటి సినారియోస్ జరుగుతాయి వెన్ యూ ఆర్ లీవింగ్ అన్ యానిమల్, వెరీ ఎండేంజర్డ్ యానిమల్ ఇన్ కిడ్స్ హ్యాండ్ అన్నప్పుడు ఇలాంటివి వర్స్ట్ కేస్ సినారియోస్ కూడా జరుగుతాయి. వాళ్ళకి తెలియదు కిడ్స్, దే విల్ డూ. సో ప్లీజ్ డూ నాట్ హర్ట్ ఎనీ టర్టిల్ అండ్ టార్టాయిజెస్ థింకింగ్ దాట్ ఆ షెల్ అనేది చాలా హార్డ్గా ఉంటుంది, దానికి ఏం కాదు, మనం కింద పడేసినా పగిలిపోదు, ఎత్తేసినా ఏం కాదు. నో, దే మోర్ లైక్ అస్. వాటికి ఫీల్ అవుతుంది, స్పర్శ తెలుస్తుంది, దానికి పెయిన్ ఫీల్ అవుతుంది. దానికి కూడా సేమ్ మన నెయిల్స్ లాగానే ఎంత సెన్స్ తీసుకోగలమో అంత సెన్స్ అది తీసుకుంటుంది. ఇట్స్ అ వెరీ పెయిన్ఫుల్ యాక్ట్ దట్ యూ నాక్ సంథింగ్ యానిమల్ పైన కుట్టినప్పుడు, అది టర్టిల్ అయినా టార్టాయిస్ అయినా నాక్ చేసినప్పుడు తనకి ఇట్ ఫీల్స్ సంథింగ్ పెయిన్ అనేది అయితే ఫీల్ అవుతుంది. అండ్ ఇప్పుడు అన్నిటికీ ఆల్టర్నేటివ్స్ వచ్చేసినాయి. అంటే ఇప్పుడు చాలామంది ఎలాంటి క్వశ్చన్స్ వేస్తారంటే, అంటే ఇప్పుడు పెంచుకునే వాళ్ళు లేకపోతే కొంచెం అర్థం కాకుండా కాన్వర్జేషన్ కొంచెం రాంగ్గా మాట్లాడేవాళ్ళు, అంటే నేను చెప్పేదే కరెక్ట్ అనుకునే వాళ్ళు ఎలా మాట్లాడతారంటే, ఇప్పుడు టర్టిల్ లేదు, బ్లీచింగ్ జిమ్ముదాం, బ్లీచింగ్ జిమ్నా పోతుంది, అది కూడా చేస్తుంది, లేకపోతే అంటే ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి కదా అనే వాళ్ళకి ఎందుకు టర్టిలే చేయగలిగేది, చాలా టర్టిల్ ఉంటేనే మనకి అది హెల్ప్ఫుల్. ఆల్టర్నేటివ్ సోర్సెస్ అనేవి ఎంతవరకు చేస్తాయి, టర్టిల్ ఎంతవరకు పుష్ చేయగలరు? ఎగ్జాక్ట్లీ. క్లినికల్గా బ్లీచింగ్ అనేది క్లినికల్గా ఆర్ సమ్ అదర్ కెమికల్స్తోనే వీ కెన్ డెఫినెట్లీ. కరోనా వచ్చినప్పుడు అందరూ శానిటైజర్లు పూసుకొని సర్వైవ్ అవుతున్నాం అనుకున్నారు. ద థింగ్ ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్గా ఒక పని చేసి పెడతానంటే నువ్వెందుకు వెళ్ళి పెత్తనాలు చేయడం, మనం వెళ్ళి అక్కడ బ్లీచింగ్ చల్లడం ఎందుకు, ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం ఎందుకు, ఉన్న జుట్టుని గీక్కోవడం ఎందుకు, మళ్ళీ నేను విగ్గు తెచ్చి పెట్టుకుంటాను, ఇంకోటి పెట్టుకుంటాను, వై? అసలు ఉన్నదాన్ని చెడగొట్టుకోవడం ఎందుకు, లేని దాన్ని వెతుక్కోవడం ఎందుకు? ఎస్పెషల్లీ మనకు ఆ పని చేసి పెడుతుంది ఆ టర్టిల్స్ అండ్ టార్టాయిజెస్, దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్, బ్యూటిఫుల్ జాబ్. నువ్వు ₹1 ఖర్చు పెట్టక్కర్లా, దాని అంతటికి అదే పెరుగుతున్నాయి. వర్స్ట్ కేస్ సినారియోస్ కూడా తీసుకొని ఒక యానిమల్, టర్టిల్స్ అండ్ టార్టాయిస్ సమ్ ఆఫ్ ద మోస్ట్ డైనోసార్స్ చనిపోయినప్పుడు సర్వైవ్ అయిన ఫ్యూ క్యాండిడేట్స్లో క్రోకోడైల్స్ అండ్ టర్టిల్స్ ఉన్నాయి. టర్టిల్స్ అండ్ టార్టాయిసెస్, దే ఆర్ వన్ ఆఫ్ ద లాంగెస్ట్ లివింగ్ లినేజ్ అవి. సో అంత బతికి వర్స్ట్ కేస్ సినారియోస్ చూసిన దాన్ని నువ్వు నేను చంపేసి బ్లీచింగ్ పౌడర్ ఎందుకు చల్లుకోవడం? ఐ మీన్ వాట్స్ ద పాయింట్? అది ఆల్టర్నేటివ్ వెతుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఆ బ్లీచింగ్ చల్లుకునే బదులు నీకు అంత నిజంగా అంత టైం అండ్ ఎనర్జీ మనీ ఉంటే హ్యాబిటాట్ని కాపాడుకోవడం మీద పెట్టు ఫోకస్. హ్యాబిటాట్ని కాపాడుకోవడం మీద పెట్టు. ఎక్కడైనా తాబేలు కనిపిస్తే దాన్ని ఒక నిమిషం చూసి ఎంజాయ్ చేయి.
దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసి వచ్చేసాయి. అది మనకి ఇంత హెల్ప్ చేస్తుందని దానికి ఒక నీ మనసులో థ్యాంక్ యూ చెప్పుకుంటే బాగుంటుంది. మిగిలిన మళ్ళీ ఆ తాబేలు తినాలని 4-5 చేపలు వదలక్కర్లా, లేకపోతే దాన్ని ఏదో బతికించాలని నువ్వేం చేయక్కర్లా. జస్ట్ వెళ్ళి నీ మనసులో తలుచుకో, థ్యాంక్ యూ నువ్వు నాకు చేస్తున్నావు, నేను అది రికగ్నైజ్ చేస్తున్నాను జస్ట్ అని థ్యాంక్స్ చెప్పుకో చాలు, మనసులో చెప్పుకో చాలు, అంతకుమించి ఇంకేం అవసరం. యా ఓకే, థ్యాంక్ యూ బ్రో. లైక్ లిటరల్గా నేను కొన్ని చాలా క్వశ్చనరీ కింద లేకపోతే ఏదైనా మధ్యలో ఇంటరప్ట్ చేయాలన్నా నాకు చేయాలనిపించలేదు, ఎందుకంటే అంత ఫ్లో అంత డెప్త్ ఉంది ఆయన మాట్లాడే దాంట్లో. సో నేను కూర్చుని వినడానికి ఇష్టపడ్డాను యాక్చువల్గా ఈ కాన్వర్జేషన్ అంతా కూడా. సో అట్లీస్ట్ రికగ్నైజ్ చేయండి, ఇలాంటి చిన్న చిన్నవి ఇంకా ఉన్నాయి. అంటే మనం ఖచ్చితంగా అనుకున్నట్టు లైక్ టైగర్ మీద, ఎలిఫెంట్ మీద, వాటి మీదే కాదు, చిన్న చిన్న స్పీసెస్ కూడా మనకి చాలా హెల్ప్ చేస్తాయి. మీ చుట్టుపక్కల ఉన్న ఒక పురుగు కూడా, దాని ఒక పేడ పురుగు కూడా తన రోల్ అది ప్లే చేస్తుంది. ఒక టైగర్, లయన్స్, ఎస్ దే ఆర్ చెరిష్మాటిక్ స్పీషీస్, దే విల్ గెట్ దేర్ డొనేషన్స్. బట్ ఆ పేడ పురుగు అనేది ఆ పని చేయకపోతే మొత్తం అడివంతా పేడతోనే నిండిపోతుంది. ఒక ఆఫ్రికన్ సవానాలో అన్ని ల్యాక్స్ ఆఫ్ విల్డర్ బీస్ట్ వెళ్ళేటప్పుడు అక్కడ అవి వేసే పేడ ఎత్తడానికి ఆ పురుగు అనేది లేకపోతే నథింగ్ మోర్ దెన్ ఒక పేడ కుప్ప అవుతాయి. సో ఎవ్రీ లివింగ్ బీయింగ్ అనేది తనకు ఉంది, తన రోల్ ఉంది ప్లే చేయడానికి. సో మనకి మీరు చూసుంటారు, కరోనా హిట్ అవ్వడం అనేది మీకు తెలిసి వన్ ఆఫ్ ద మేజర్ హిట్ దట్ నేను నా ఊహ తెలిసిన దగ్గర నుంచి మనం కళ కూడా కనున్నాం, ఒక మనిషి అనేవాడు 3 నెలల పాటు ఇంట్లో కూర్చుంటాడు అన్నీ క్లోజ్ చేసుకోనని. బట్ జరిగిందే. సో బీయింగ్ అ వెరీ ఫ్రంటియర్స్, మేము ఎవరైతే ఫీల్డ్లో వర్క్ చేస్తున్నామో, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్లో వర్క్ చేస్తున్నామో, మేము ఫ్రంటియర్స్గా ఉండి మేము చూసినాం. ఐఎమ్ టెలింగ్ యూ ఫ్రమ్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ అంతా చూసి చెప్తున్నాం మేము. కరోనా ఈజ్ వన్ ఆఫ్ ద జస్ట్ బిగినింగ్. అది కరోనా అనేది జస్ట్ ఒక వేకప్ కాల్. అది ఈ రోజుకి మీరు తెలుసుకోలేదు, నేను సంపాదించే సంపాదనే నాకు ఎక్కువ, నేను నా కెరియరే నాకు ఎక్కువ. యా డెఫినెట్గా మీ ఫ్యామిలీస్ మీకు ఇంపార్టెంట్, మీరు కిడ్స్ మీరు, కానీ నేను ఇలానే వెళ్తాను, నేను ఇదే చేస్తాను అనుకుంటే మాత్రం. బట్ కరోనా అనేది ఒక వేకప్ కాల్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఎవ్రీ ఇండివిజువల్ కెన్ డూ అండ్ సంథింగ్ టు దిస్ వరల్డ్. ప్లీజ్ అర్థం చేసుకోండి. ఏంటంటే ఇప్పుడు ఈ వచ్చిన వైరల్ ఇన్ఫెక్షన్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానీ ఇది ఒకటే. బట్ ఇప్పుడు జరుగుతున్న మీరు ఏదైతే ఫారెస్ట్ ఫైర్స్, మీరు ఇది క్లైమేట్ చేంజ్ అండ్ గ్లోబల్ వార్మింగ్ అనుకుంటున్నారో, ఇది ఆల్రెడీ మనకి మిగతా అమెజాన్ ఫారెస్ట్, మనం వీటి గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నాం. బట్ రష్యాకి, నార్దర్న్ రష్యాలో దర్స్ అ హ్యూజ్ బయోమే అంటాం. అంటే చిన్న చిన్న ఒక్కొక్క హ్యాబిటాట్స్ని, ఒక్కొక్క రకంగా ఉండే ఫారెస్ట్ని బయోమీస్ అంటాం మనం. అక్కడ ఒక హ్యూజ్ ఫారెస్ట్, అంటే ఒక అది డీఫ్రాస్ట్ అయిపోయిన ఫ్రాస్ట్ ఉన్న ల్యాండ్ ఉంటుంది. కొన్ని లక్షల సంవత్సరాలుగా గడ్డకట్టుకుపోయిన ప్రాంతాలు అవన్నీ, ఏదైతే మన ఆర్కిటిక్ కానీ, అంటార్క్టికా కానీ. సో అక్కడ చాలా వరకు మన మ్యామత్స్ కానివ్వండి, డైనోసార్స్ కాలంలో అంతరించిపోయిన బ్యాక్టీరియాస్ కానీ, అవన్నీ కూడా ఈ రోజుకి స్లీపింగ్ స్టేట్లో అక్కడ ఉండిపోయినాయి. సాడ్ థింగ్ ఏంటంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల, ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల అదంతా కరిగిపోతుంది. సో వీ నెవర్ నో అక్కడ పెరిగిన ఏ బ్యాక్టీరియా, ఏ ఫంగస్ ఆ టైంలో మాస్ ఎక్స్టింక్షన్కి కారణమైనయా, ఆ పర్టికులర్ బయోమీలో ఎంత ఇంపాక్ట్ చూపించింది ఆ బ్యాక్టీరియా, ఫంగస్ అనేది మనకు తెలియదు. సో కరోనా అనేది జస్ట్ ఒక వేకప్ కాల్. అక్కడ ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్పీషీస్ అండ్ థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఆర్ యెట్ టు బీ డిస్కవర్డ్. అవి నిద్రావస్థలో ఉన్నాయి. కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పాటు కూడా ఆ బ్యాక్టీరియా, ఫంగస్ నిద్ర పడుకొనే ఉంటాయి. అవి కరిగిపోతున్నాయి. అండ్ ఎనీ టైమ్ అవి వేకప్ అయినప్పుడు ఒకసారి మళ్ళీ లైఫ్ స్టేట్లోకి వస్తే వీ డోంట్ నో వాట్ దే క్రియేట్, వాట్ దే గోనా మేక్, ఎంత డిజాస్టర్ తీసుకొస్తుందో తెలియదు. అండ్ కరోనా అనేది మనుషుల మీద మాత్రమే ఎఫెక్ట్ చూపెట్టింది. మేబీ ఆ బ్యాక్టీరియా వచ్చేది, ఇమాజిన్ మన ఎకోసిస్టమ్ని మొత్తాన్ని డిస్ట్రాయ్ చేసి దాన్ని ఒకటే సోలో స్పీషీస్గా ఎస్టాబ్లిష్ చేసుకునేది కూడా ఉంది. లైక్ వీ హ్యూమన్స్ బికేమ్ వెరీ డామినెంట్ ఇన్ ఈ టైంలో. ఈ ఎరా మనకు కలిసి వచ్చింది. డైనోసార్స్ యుగంలో డైనోసార్స్ కలిసి వచ్చింది. దానికి ముందు ఇంకొన్ని క్రిటేషియస్ ఏరియాలో క్రిటేషన్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకున్న వరల్డ్లో హ్యూమన్స్ అనే మొత్తం ఎనర్జీ అంతా హ్యూమన్స్ మీద ఫోకస్ అయ్యి మనం ఒక ప్రిడామినెంట్ స్పీషీస్గా ఉన్నాం. ఇమాజిన్ రేపు వచ్చే ఆ బ్యాక్టీరియా, ఫంగస్లో ఏదో ఒక్కటి ఒక సూపర్ పవర్గా ఇంక్రీజ్ అయితే కనుక, ఇమాజిన్ ఇట్ విల్ వైప్ అవుట్ ఎంటైర్ లైఫ్ని. టెక్నాలజీ అని మాట్లాడుతున్నాం, అది కూడా ఏం చేయలేదు దాన్ని. నథింగ్ నో ఇన్వెన్షన్ కెన్ సేవ్ దిస్. ఎస్పెషలీ బయోలాజికల్గా ఒకసారి జరగడం మొదలు పెడితే ఏది కెమికల్ ఎంత టెక్నాలజీ వచ్చినా సేవ్ చేయలేదు. సో బెటర్ అండర్స్టాండ్ వాట్ వీఆర్ లూజింగ్. ఎస్పెషలీ ఎందుకు నేను ఇంత పెయిన్ఫుల్గా ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ అంటే, మనమే మోస్ట్ ఆఫ్ యూ హూ బీన్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ కానివ్వండి, ఏదైతే వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కషన్, మనందరం కూడా 90s, 80s, 70s ఆ టైం నుంచి కూడా మనం చూస్తూ మనం సిక్గా ఫీల్ అయ్యాం. అరే ఇది బెటర్గా చేయొచ్చు,
మనం పెద్ద అయితే చెయ్యాలి, ఇది చెయ్యొచ్చు కదా, అది చేయొచ్చు కదా అని. మనం ఇవాళ చేసే పొజిషన్లో ఉన్నాం, మరి మనం ఏం చేస్తున్నాం? ఆ సెల్ఫ్ క్వశ్చన్ ఒక్కటి చేసుకోండి. నేను బిజీగా ఉన్నాను, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది. బ్రదర్, అవర్ బాడీ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ లీవ్. సో మనం దాన్ని టైంకి ఫీడ్ చేస్తాం, టైంకి తాగుతాం, దాన్ని శుభ్రంగా స్నానం చేస్తాం. ద ప్లానెట్ ఈజ్ ద ఓన్లీ ప్లేస్ వేర్ వీ లీవ్. అసలు లైఫ్ అనేది ఉన్నదే ఒక ఎర్త్లో. బిలియన్స్ ఆఫ్ స్టార్స్ని, గ్యాలక్సీస్ని ఫిల్టర్ చేసినా వీ డోంట్ హ్యావ్ అదర్ లైఫ్ ఫామ్ అనేది దొరకలేదు. సో ఉన్నదాన్ని పాడు చేసుకొని, ఉన్న సముద్రాలని, చెరువుల్ని నాశనం చేసుకొని, మార్స్లో ఒక చుక్క వాటర్ కోసం మనం వెళ్తున్నాం. దట్స్ హౌ స్టూపిడ్ వి హ్యూమన్ బీయింగ్స్. మన హ్యూమన్ బీయింగ్స్ని ఎప్పుడు ఇంటెలిజెంట్ స్పీషీస్ కింద పీపుల్ అనేది క్లెయిమ్ చేసుకుంటారు. బట్ ఐ కాల్ ఆర్ సెల్ఫ్ యాజ్ ద మోస్ట్ స్టూపిడ్ యానిమల్ అనేది, స్టూపిడ్ యానిమల్ అనేది. మనం ఎంత స్టూపిడ్ అంటే, గంగ నుంచి గోదావరి వరకు ఉన్న రివర్ సిస్టమ్స్ అన్నిటిని నాశనం చేసేసి, ఒక 100 కోట్లు 200 కోట్లు దానికి బడ్జెట్ కేటాయించి, మార్స్లోనో మూలలోనో ఒక చుక్క నీళ్ళ కోసం వెతుకుతున్నాం మనం. అంత స్టూపిడ్ స్పీషీస్ హ్యూమన్ బీయింగ్స్ అనేది. సో అక్కడ ఆ చుక్క నీళ్ళు దొరికితే మనం ఏం ఉద్ధరిస్తామో, ఎంత దూరం వెళ్ళిపోతామో మనకు తెలియదు. బట్ ఉన్నదాన్ని నాశనం చేయకండి. మనం ఇక్కడ ఉన్నాం కదా, మన పిల్లలకి ఏమి ఇస్తున్నాం? ఇవాళ హైదరాబాద్లో గాలి తీసుకునే పరిస్థితి లేదు. ఢిల్లీకి వెళ్తే, వేరే ప్రదేశాల నుంచి ఢిల్లీ లాంటి ప్లేస్కి వెళ్తే వాంతులు చేసుకొని, విరోచనాలు చేసుకొని ఇంటికి వచ్చే సిచ్యువేషన్లో ఉన్నాం. బెంగళూరులో వాటర్ స్కేసిటీ, రేపు హైదరాబాద్ అదే చూస్తుంది. నేను చూస్తున్నాను, చెరువులు ఎన్ని కబ్జాలు అయిపోతున్నాయో చూస్తున్నాము, అంతా అయిపోతుంది. సో బెటర్ నో వాట్ వీఆర్ లూజింగ్ అట్ అలార్మింగ్ రేట్. మీ పిల్లలు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారా, లేకపోతే మీరు వాళ్ళకి ఏ లగ్జరీస్ ఇస్తున్నారు, ఇదంతా మ్యాటర్ కాదు. గాలిని అయితే కొనివ్వలేం కదా. ఇవాళ మన చిన్నప్పుడు నేను వాక్కో, చేలోకో, పొలంకి వెళ్తే చిన్న చెల్లెని తీసుకొని వాటర్ తాగే హ్యాబిట్ ఉండేది. ఆ స్టేజ్ నుంచి వాళ్ళ మినరల్ వాటర్ కొనుక్కొని తాగే స్టేజ్కి వచ్చాం. మన బావులు అన్ని పొల్యూట్ అయిపోయి, రేపొద్దున మన పిల్లలకి గాలి కూడా కొనిచ్చే, సిలిండర్స్ కొనిచ్చే స్టేజ్కి వెళ్ళిపోతాం. సో బెటర్ నాట్ టు డూ దాట్. Please know what we're losing at alarming rate and work as much as you could. Thank you so much. Yeah. Nice speaking with you. Thank you so much, brother. Yeah.